I hope I am aware of you. The CPT course, ABPSC Group 2. So let me share on behalf of Team Civic Center. మనకి నిన్న గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చింది తెలంగాణ నుంచి. 10th మార్చ్ వచ్చి గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చింది. అంటే ర్యాంక్స్ కంటే కూడా మార్క్స్ అని చెప్పొచ్చు. గ్రూప్ 2కి వచ్చిన తర్వాత సెకండ్ ర్యాంక్ వడ్లకొండ సచిన్, సో స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్. సో మన దగ్గర అన్నీ తీసుకున్నాడు. అదేవిధంగా 4th ర్యాంకు, 5th ర్యాంకు, 8th ర్యాంకు, 11th ర్యాంక్. ఇంకా ఎన్ని ర్యాంక్స్ ఉన్నాయంటే యా వీఆర్ కౌంటింగ్ ఇట్. ఎందుకంటే మనకి లాస్ట్ ఎగ్జామ్ పెట్టేప్పటికి రిజల్ట్స్ హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేయలేదు. నౌ వీఆర్ ఆల్సో అప్రోచింగ్, దే ఆర్ ఆల్సో అప్రోచింగ్. దిస్ ఇస్ ద స్కోర్, వి గాట్ ఇట్. అదే గ్రూప్ 1కి వచ్చినట్లయితే మనకి 535.5 వెంకట్రమణ, నెక్స్ట్ 524 అనుష, నెక్స్ట్ 510.5 మిస్టర్ శ్రావణ్, నెక్స్ట్ 508, 507, 508 ఉన్నాయి. ఇవి కాకుండా కొంతమంది స్టూడెంట్స్ కొన్ని ఉన్నాయి, 550, 551 కూడా ఉంది. బట్ దే ఆర్ సేయింగ్ దట్ సార్ లెట్ మీ కంప్లీట్ ద ప్రొసీజర్, దెన్ విల్ గో ఫర్ పబ్లిక్. కాబట్టి గ్రూప్ 1లో కూడా మనం ఆశించిన రిజల్ట్స్ కంటే ఎక్కువే వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు తెలిసిందే, టీమ్ సివిక్ సెంటర్ ఆల్మోస్ట్ ఏజ్ ఈజ్ సేమ్. మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, మేము కూడా ఈ ఇన్స్టిట్యూషన్ 2021లో స్టార్ట్ చేస్తాము. అప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చేటివి. ఏంటి మీరు పెట్టే ప్యాటర్న్ కరెక్ట్ అయినా, మీ సర్వీసెస్ రెలవెంటా, ఇలా క్రిటికల్ క్వశ్చన్స్ వచ్చేటివి. బట్ ఇట్ ఈస్ ప్రూవెన్ 100 times మోర్ దట్ సివిక్ సెంటర్ ప్యాటర్న్ అండ్ సర్వీసెస్ ఆర్ మోర్ రిలవెంట్. ఇంకా చెప్పాలంటే నిన్న నేను ఇంటర్వ్యూ తీసుకుంటుంటే 5th ర్యాంకర్ ప్రీతం రెడ్డి సార్, సివిక్ సెంటర్ తప్ప వేరే పేపర్ నేను చూడలేదు. ఇట్ వాస్ సిమిలర్ టు టీజీపీఎస్సీ ప్యాటర్న్ అండ్ స్టాండర్డ్. దట్ హెల్ప్డ్ మీ మోర్. తను ఆల్రెడీ గ్రూప్ 2 రాస్తున్నాడు, ముందు గ్రూప్ 2 రాసి మళ్ళీ రాస్తున్నాడు ఇంప్రూవ్మెంట్ కోసం. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్కి పనిచేస్తూ ఒక సీనియర్ ఆస్పిరెంట్ ట్రస్టింగ్ ది ఇన్స్టిట్యూషన్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చూస్తుంటారు, రాస్తుంటారు, ఎందుకు రాలేదు, ఎందుకు వస్తుంది అనేది ఒక క్రిటికల్ అనాలిసిస్ చేసుకుని ఒక ఇన్స్టిట్యూషన్కి అనేది వస్తారు. ఇప్పుడు ఇప్పుడు మనకి ఏపీపీఎస్సి కంటెక్స్లో మనం మాట్లాడుకుంటే, ఏపీపీఎస్సీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 899. మీరు క్యారీ ఫార్వర్డ్ కూడా కలుపుకోవాలి. సో యా, నేను చూపిస్తాను ఎంత అనేది. ఇప్పుడు మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది, ప్రిలిమినరీ కీ పెట్టారు, నెక్స్ట్ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు. ఫైనల్ కీ అనేది మీ యొక్క ఓఎంఆర్ అనేది రిజల్ట్తో పాటు ఇస్తుంది. ఈజీపీఎస్సీ కూడా ఇప్పుడు అలానే చేస్తుంది. ఫైనల్ కీ ఇచ్చింది, ఓఎంఆర్ పెట్టింది, మీ యొక్క జిఆర్ఎల్ పెట్టింది. వాట్ ఇస్ మెన్ బై జిఆర్ఎల్? జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. అది ఇంకొక 2 రోజుల్లో వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్. మీకు నిన్న 11th కోర్టు నోటిఫికేషన్, కోర్టు హియరింగ్ అన్నారు, మళ్ళీ 18th పోస్ట్ పోన్ చేస్తారు. సో ప్యాటర్న్ తెలిసిపోతుంది ఏమని. కోర్టు కేసు అనేది ఈ టైంలో అంత ఇంపార్టెంట్ కాదు. లాస్ట్కి వచ్చే ఏమవుతుందంటే, సో యాజ్ పర్ ద ఫైనల్ డెసిషన్ ఆఫ్ ది హైకోర్ట్ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది జిఆర్ఎల్ రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ విల్ బి కాల్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నేపథ్యంలో మనం మాట్లాడుకుంటే 1:2నా, 1:3నా, లేకపోతే 1:Xఆ ఎంత అనేది మనకు తెలియదు. బట్ 2018 దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ 1:2 రేషియోలో, జిఆర్ఎల్లో ఇచ్చిన దానికంటే 1:2 రేషియోలో మనం పిలుస్తాము. ఇప్పుడు ఎంత ఉంటుంది అనేది, 1:2 అనేది మినిమం. 1:3 ఉంటుందా లేదా అనేది ఇట్స్ అ కమిషన్ డిస్క్రిషన్. వీ కెనాట్ క్వశ్చన్ దెమ్, వీ కెనాట్ రిప్రజెంట్ దెమ్. కావాలంటే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. సిపిటి ఎందుకు పెడుతున్నారు? సిపిటి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది అవసరమా? ఇది ఎలా ఉంటుందంటే, సో టీజీపీఎస్సీ గ్రూప్ 1లో నీకు 530 వచ్చి ఇంగ్లీష్లో క్వాలిఫై అయిపోతే ఎలా ఉంటుంది? యూపీఎస్సీలో నీకు రిటర్న్ స్కోర్ హైయెస్ట్ వచ్చి తెలుగు పేపర్లో క్వాలిఫై అయిపోతే ఎలా ఉంటుంది? నువ్వు చెప్పుకోలేవు. నేను చెప్తుంటాను, యూపీఎస్సీలో పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటుంది, జిఎస్ అండ్ సిసాట్ పేపరు. ఇఫ్ యూ సే అవుట్ సైడ్ దట్ యూ డిస్క్వాలిఫైడ్ బికాస్ ఆఫ్ సిసాట్, డోంట్ టెల్ అగైన్. ఇట్స్ నాట్ ఎ మిస్టేక్, ఇట్స్ ఎ బ్లండర్. ఎందుకంటే నీకు 67 మార్క్స్ రావాలి, 200కి 80 క్వశ్చన్స్ వస్తున్నాయి. అది కూడా మనం ఎఫర్ట్ పెట్టకపోతే యువర్ నాట్ అన్ ఆస్పిరెంట్. ఏముందులే 67 కదా, ఇక్కడ 40 మార్క్సే కదా, 35 కదా, 30 అనేది మనం లైట్ తీసుకోకూడదు. సిపిటి డిస్క్వాలిఫై అయితే ఏంటి?
మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వరు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే మీకు ఒక సర్టిఫికేట్ మిస్ అయితే మళ్ళీ రండి, ప్లీజ్ కమ్ ఇన్, మళ్ళీ రండి, ఇంకో టైం ఇచ్చో 2 వీక్స్ 3 వీక్స్ టైం ఇచ్చి దే లాస్క్ యూ టు సబ్మిట్ ఇట్. బట్ సిపిటి ఈస్ నాట్ లైక్ దట్. సిపిటిలో మనము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ ఏబిపిఎస్సి క్లియర్గా మెన్షన్ చేసింది. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, 1 hour ఉంటుంది, 100 marks ఉంటుంది. 40 marks ఫర్ ఓపెన్ కేటగిరీ, 35 marks ఫర్ ఓబీసీ ఆర్ బీసీ, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఇట్ ఈస్ 30 marks అవుట్ ఆఫ్ 100. ఇంకా మన వెబ్సైట్లోకి వెళ్తే సో క్లియర్గా సిలబస్, మోడల్ పేపర్ కూడా ఇచ్చింది. మోడల్ పేపర్ కూడా ఇచ్చింది. మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సిలబస్, పేటర్న్, మోడల్ పేపర్ తీసుకొని మనకి మనకి ఎన్ని మార్క్స్ రావాలా? వై నాట్ 100? వై నాట్ ట్రై? ఇంక వేరే వాటికి ఏమైనా ప్రిపేర్ అవ్వకపోతే యూ కెన్ సే దట్ వై నాట్ 100. నో సార్, ఐఎమ్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. యూ హ్యావ్ టు టార్గెట్ ఫర్ అట్లీస్ట్ 50+. 50+. ఒక మీకు క్వాలిఫై మార్క్స్ కంటే కూడా ఒక 10-15 marks పెంచుకునే విధంగా ట్రై చేయాలి. సో ఇక్కడ మన సిలబస్ చూసినట్లయితే, మోడల్ పేపర్ ఇవంతా చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. సో 2018కి 25కి తేడా ఏంటంటే అక్కడేమో 30 minutes 50 marks. ఇప్పుడు ఇచ్చిన లేటెస్ట్ ప్యాటర్న్ ప్రకారం అయితే 1 hour 1 hour 1 hour 100 marks. సిలబస్ ఏముంది? ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఏం చెప్తున్నారంటే ఇది 1:3 ఉంటుంది, 1:2 ఉంటుంది, ఇట్లా వాళ్ళ వాళ్ళ అవగాహనతో చెప్తున్నారు. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ విల్ బి మినిమమ్ ఆఫ్ 1:2. 1:2. సో 900 పోస్టులు అనుకుంటే 900 ఇంటూ 2 1800. సో 2000 మెంబర్స్ సిపిటికి వెళ్తారు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దీని నేపథ్యం ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకు అవసరం అంటే మీకు కనీసం డాక్యుమెంటేషన్ స్కిల్ చేసే ఎబిలిటీ ఉందా లేదా. మీరు మన సివిక్ సెంటర్లో ఏ డిటిపి ఆపరేటర్ ఉండరు. క్వశ్చన్ పేపర్ నుంచి, మోడల్ ఆన్సర్స్ నుంచి, ఎక్స్ప్లెనేషన్ నుంచి ఇవంతా ఏ డిటిపి ఆపరేటర్ ఉండరు. కంటెంట్ ఎవరైతే రైట్ చేస్తుంటారో వాళ్ళకే మనం డిటిపి నేర్పిస్తాం. ఎందుకంటే బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఆర్గనైజేషన్ ఐ వర్క్డ్ యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్ వన్ ఆఫ్ ద ఐఏఎస్ అకాడమీ. దేర్ ఐ నో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ వన్ X to Y, again I have to call. The context is she don't understand. The impact of that comma, point, full stop they don't understand. అందుకోసం వచ్చినప్పుడు ట్రైనింగ్లోనే ఒక అసెస్మెంట్ చేసి రిక్రూట్ చేసిన తర్వాత ఫస్ట్ 1 week విల్ గివ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మీకే కాదు, సివిక్ సెంటర్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి సిపిటి కోర్సు ఒక కోర్సు క్రియేట్ చేసి వాళ్ళు ట్రైనింగ్లోనే మేము ఇది ట్రైనింగ్ ఇచ్చేసి ప్రొబేషన్లో ఇచ్చేసి నువ్వు దానికి మళ్ళీ టెస్ట్ పెడతాం. ఇక్కడ టెస్ట్ పెట్టి అయితే దెన్ విల్ రిక్రూట్ ఇన్ టు ది టీమ్. ఎందుకు? డాక్యుమెంటేషన్ స్కిల్. Documentation skill is more important. Whoever having better documentation skill, you will be recognized in the office. See, for example, I was interacting with one of the group one topper, AO. He was working as AO in Doan Hospital, General Hospital, Doan, Kurnool General Hospital. సార్ మేము జూమ్ మీటింగ్ మాట్లాడుతున్నాము, మా డిఎం మాట్లాడుతున్నారు, మా సూపరింటెండెంట్ ఉంటారు కదా అక్కడ హాస్పిటల్కి. జూమ్ సెషన్లో సార్కి మ్యూట్ అన్మ్యూట్ ఎక్కడుందో తెలియదు జూమ్లో. ఈజ్ ఆస్కింగ్ మీ. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నాకు కూడా తెలియదు. అజమ్ యు నో అబౌట్ సింపుల్ టెక్నిక్, హౌ టు ఓపెన్ జూమ్, హౌ టు అన్మ్యూట్, మ్యూట్. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్. ఐ ఆస్క్డ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఇన్ ద జూమ్ సెషన్. ఈజ్ రైజింగ్ లైక్ దిస్. వీడియో ఆన్ చేసుకుని ఇట్లా రైజ్ చేస్తున్నాడు. వాట్ హీ హాస్ టు డూ? దెర్ ఇస్ ఎ హ్యాండ్ సింబల్, దేర్ యూ నీడ్ టు ప్రెస్ ఇట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ ప్లీజ్ కమ్ ఇన్, ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ మీ ఆఫీస్లో జరిగితే ఏంటది? ఎలా ఉంటుంది? ఓటేసిన తర్వాత ఓటర్ స్లిప్ ప్రింట్ అడిగినట్లు ఉంటుంది. అర్థమవుతుందా? ఇలాంటి మీ యొక్క రెస్పెక్ట్ అనేది సర్వీస్లో మీ ర్యాంక్ వచ్చేంత వరకే మీరు, వై ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ర్యాంక్ వచ్చేంత వరకే, సర్వీస్ వచ్చేంత వరకే మీ యొక్క ర్యాంక్కి విలువ ఉంటుంది. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద గవర్నమెంట్ ఆఫీస్, యువర్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, not the rank. Again, I'm saying your knowledge is more important. Your leadership skill is much more appreciated. Above all, your computer proficiency skill is more important. You look into any aspect in Civic Center, we'll take utmost care. All implementation, all technological tools, we are much advanced
కంప్లీటింగ్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. అది ఎలా వస్తుంది? మీరు అంత ఈజీగా ఇక్కడికి రారు కదా. యువర్ ఇన్వెస్టింగ్ టైం అంటే ప్రతిదీ టెస్ట్ చేసుకుంటారు. వీళ్ళ యొక్క కోర్స్ ఎలా ఉంది, వెబ్సైట్ ఎలా ఉంది, క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎలా ఉంది, డిజిటల్ ఏవి ఎలా ఉంది, ఆడియో విజువల్ ఎలా ఉంది, ఇవంతా ఎవరో చెప్తే రాదు. ఐఎమ్ సెయింగ్, మీరు ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత డోంట్ ఎక్స్పెక్ట్ దట్ సమ్మన్ విల్ కమ్ అండ్ సిట్ అండ్ ట్రైన్ యూ. దే డోంట్ కమ్. దే విల్ గివ్ ద వర్క్ అండ్ దే విల్ ఆస్క్ యూ టు డూ. అప్పుడు మీరు వెళ్ళి అక్కడ మీ యొక్క సుపీరియర్కో లేకపోతే సూపరింటెండెంట్కి పోయి అడిగితే అది కూడా తెలియదు అంటాడు. మీరు ఏ స్థాయిలో ఉండాలా? అతను మిమ్మల్ని అడిగే స్థాయిలో ఉండాలి. అతను మిమ్మల్ని అడిగే స్థాయిలో నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ సిపిటి అనేది మనకి 40 మార్కులు అయినా కానీ మీ స్కిల్ ఎంత పెంచుకోవాలి? ఎస్, మన ఇంజనీరింగ్ చదివేటప్పుడు కోర్స్ ఉంటుంది. ఏం కోర్స్ అంటే సిస్టమ్ని సిస్టమ్ని డిస్మాంటిల్ చేసి అసెంబుల్ చేయాలి. ఎవరైనా చేశారా? యా, జస్ట్ డిసెంబుల్ చేస్తాము అన్ని స్క్రూలు అంతా, మళ్ళీ అసెంబుల్ చేస్తే వర్క్ అవ్వాలా. ఇక్కడ మీరేం చేయాలంటే ఏ డాక్యుమెంట్ ఇచ్చినా, ఇక్కడ మీకు బేసిక్ స్కిల్స్ ఏముంటుందంటే గూగుల్ షీట్ ఉంటుంది స్ప్రెడ్ షీట్లో, అదేవిధంగా వర్డ్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది. నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ యూ హ్యావ్ టు అడ్రస్ ద గ్యాదరింగ్. ఒకవేళ మీరు డీటీ అయినా, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ అయినా, మున్సిపల్ కమిషనర్ అయినా, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అయినా, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అయినా, యూ హ్యావ్ టు కోఆర్డినేట్ గ్రూప్ 3, గ్రూప్ 4 అదర్ ఎంప్లాయీస్. అప్పుడు అతను మోటివేట్ చేయాలంటే ఏముండాలి? ఫస్ట్ మీ దగ్గర ఏముండాలి? ఫస్ట్ కాంపిటెన్సీ ఉండాలి, దాని ప్రజెంటేషన్ స్కిల్ ఉండాలి. నేను మాట్లాడుతున్నాను, పీపీటీ నేను పెట్టుకున్నాను. ఇట్స్ ఎ 2-వే కమ్యూనికేషన్. కొంతమంది చెప్పేటప్పుడు వింటారు, కొంతమంది చదివేటప్పుడు వింటారు, కొంతమంది ఏం చెప్పినా వినరు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అది కావాలంటే మనకి ఈ 4 ఆస్పెక్ట్స్ రావాలి. ఏంటి? పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, నెక్స్ట్ గూగుల్ షీట్, నెక్స్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఇంకేమి ఇచ్చారు? థియరిటికల్ నాలెడ్జ్ ఇచ్చారు. కంప్యూటర్ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, హ్యాకింగ్ అంటే ఏంటి, సిపి అంటే ఏంటి, ఇవంతా బయోమెట్రిక్ అంటే ఆ థియరిటికల్ నాలెడ్జ్ మనం 20 క్వశ్చన్స్లో ఒకసారి చూసుకుంటే విల్ గివ్ ప్రింటెడ్ మెటీరియల్ అనేది ఇస్తాము. ఒక 20 to 25 పేజెస్ ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ ద 20 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు అటెంప్ట్. 15 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. దాంట్లో మీరు ఒక థియరిటికల్ ఒకసారి ఐ మీన్ ఆ డాక్యుమెంట్ రెడీ చేయిస్తున్నాను, మీకు ఇస్తాను, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. బట్ మై ఇంప్రెషన్ ఈస్ హియర్, వన్స్ యూ కంప్లీట్ సిపిటి కోర్స్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డెమాన్స్ట్రేట్ ఇట్. మీరు క్లాస్ చెప్పాలా, దేంతో? పీపీటీతో చెప్పాలా. అదేవిధంగా ఒక టేబుల్ కాలం ఇస్తే మీరు గూగుల్ స్ప్రెడ్షీట్ చేయాలి, ఒక లెటర్ రాయాలా, ఒక పారాగ్రాఫ్ రీక్రియేట్ చేయాలా. ఇవి ఈజీగా మనము ఒక 10 days ఎఫర్ట్ పెడితే వచ్చేస్తుంది. వాట్ ఈస్ నాట్ ఈజీ నౌ ఐఎమ్ గోయింగ్ టు సే. ఇఫ్ ఐ ఆస్క్ యూ ప్లీజ్ టైప్ ఇట్, దే విల్ సే సార్ ఏ ఎక్కడ ఉంది సార్? ఓకే, బి ఓకే. వాట్ ఈస్ మై ఐఎమ్ ట్రైంగ్ టు సే? ఎస్, టైపింగ్. టైపింగ్ ఈజ్ నాట్ ఎవరీ వన్ కప్ ఆఫ్ టీ. నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో చదివేటప్పుడు, సో సిస్టమ్ కొన్నప్పుడు ఐ యూజ్ టు ప్రాక్టీస్ ఇట్ బికాస్ అట్ దట్ టైమ్ దెర్ ఈస్ వన్ ఇన్సిడెంట్ హ్యాపెన్ టు మీ. అప్పుడు ఆధార్ కార్డ్స్ కొత్తగా తీసేవాళ్ళు, గుర్తుందా? పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి, గుర్తుందా? వాళ్ళు చూడకుండానే కొడుతున్నాడు టైపింగ్. ఐ వాజ్ షాక్. ఈస్ నాట్ లుకింగ్ అట్ ద కీబోర్డ్ బట్ ట్రయింగ్ టు టైప్ ఇట్. నేను ఇట్లా తొంగి చూస్తున్నాను, టైప్ చేసిన అక్కడ వస్తుంది. మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఇప్పుడు ఐ కెన్ ఏబుల్ టు టైప్ ఇట్. దెన్ ఐ కెన్ ఆస్క్ మై ఎంప్లాయీ, మీరు ఇక్కడ పని చేయాలంటే ప్రొబేషన్లో 35 words per minute రావాలి అనేది రూల్, ఇక్కడ గైడ్ లైన్. ఎందుకు? నా వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. లేకపోతే 20 క్వశ్చన్స్ చేయడానికి 2 గంటలు పడుతుంది, ఐ మీన్ 2 days పడుతుంది. సో యువర్ వర్క్ ఎఫిషియన్సీ విల్ ఇంక్రీజ్ and your documentation skill like MS Word, Excel sheet, PPT will be much better if you are having typing speed. టైపింగ్ అంటే కీబోర్డ్ కాదు, మీ మొబైల్ కీబోర్డ్ కాదు. చాలా మంది ఫాస్ట్ చేస్తుంటారు, అది అలవాటు అయిపోయి ఉంటుంది ఇప్పటికి. సో ఇప్పుడు మనము స్మార్ట్ మొబైల్స్ ప్రతిదీ 6 inch ఐ మీన్ 6 వచ్చేసింది కాబట్టి 6.5 7 వచ్చేసినాయి కాబట్టి నౌ ఇట్ హస్ బీన్ స్లోలీ రీప్లేస్డ్. పీసీ రీప్లేస్ అయిపోయింది, ల్యాప్టాప్ రీప్లేస్ అయిపోయింది,
ట్యాబ్లు రీప్లేస్ అయిపోయినాయి, అన్నీ రీప్లేస్ అయ్యి మనకేమొచ్చింది గ్యాడ్జెట్? మొబైల్ వచ్చింది. సో మొబైల్కి మనకి ప్రిపరేషన్లో మీరు సో ఈ కంప్యూటర్కి లేకపోతే ల్యాప్టాప్కి డెస్క్టాప్కి ట్యాబ్కి దూరం అయి ఉంటారు కాబట్టి ఇప్పుడైనా దుమ్ము దులపండి. ఉం? మీ దగ్గర పాత ల్యాప్టాప్ అయినా పనికిరాని పీసీ అయినా రెండునో ఎవరో ఒకరిని రిక్వెస్ట్ తీసుకొని పెట్టుకోండి. లేదంటే కొన్ని 2 సిస్టమ్స్ ఇక్కడ పెట్టిస్తాను నేను. ఓకేనా? మీకు టైపింగ్కి మాత్రం అలో చేస్తాను. ప్రతిరోజు ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ నాట్ ఈజీ. ఇది చూసిన తర్వాత మన ఎంప్లాయీస్ని కొంతమందిని చూసిన తర్వాత తనకి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంటుంది, టైపింగ్ రాదు. సో మీరు ఇప్పుడు టైపింగ్ నేర్చుకోవాలి. వై ఐ కాల్ యూ టు టుడే ఓరియంటేషన్ ఈస్ దట్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఏంటి? పవర్ పాయింట్, గూగుల్ షీటు, వర్డ్, వర్డ్, ఇంకోటి పార్ట్ ఏ అనేది ఈజీ అండి, అంత విషయం లేదు. అక్కడ మీకు సిలబస్ పెద్ద లెంతీగా కనిపిస్తుంది కానీ బేసిక్ కామన్ సెన్స్ మీరు ఒకసారి క్వశ్చన్ చదివి 4 ఆప్షన్స్ చదివితే ఈజీగా మనం టిక్ పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ టైపింగ్ స్కిల్ అనేది ఈజీ కాదు. ఇఫ్ ఐ ఆస్క్ డైరెక్ట్ క్వశ్చన్, హూ కుడ్ ఏబుల్ టు టైప్ 35 words per minute immediately? Please raise your hand. నేను కూడా ఎత్తండి ప్రౌడ్లీ. ఇంకెవరు? 15, 15, గుడ్. రైస్ ప్లీజ్. 10, 10 వితౌట్ ప్రాక్టీస్ యూ కెన్ టైప్ ఇట్, యూ కెన్ రైజ్ ఇట్. ఓకే. దానికి నేను ఇప్పుడు మీకేం చెప్పబోతున్నానంటే ఏం చెప్పబోతున్నానంటే typing.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, వెరీ వండర్ఫుల్ వెబ్సైట్. typing.com. ప్లీజ్ టైప్ typing.com. రామకృష్ణ, రమేష్ ప్లీజ్ కమింగ్. కీబోర్డ్ పెట్టమని పెట్టారా? typing.com. ఐ నీడ్ కీబోర్డ్ ప్లీజ్. చూస్తావు? యా, typing.com. అందుతుందా? ఇక్కడ పెట్టేసాను. సో typing.comలో మనకి ఈ వెబ్సైట్లో ఏంటంటే మీరు జస్ట్ సైన్ అప్ అయిపోయేసి ఇట్ విల్ ఆస్క్ ఫ్రమ్ ఎఫ్ టు జెడ్. కీబోర్డ్లో మనం గమనించినట్లయితే ఎఫ్ అనే దాని మీద ఒక ముద్ర ఉంటుంది, అదేవిధంగా జీ మీద కూడా ఉంటుంది. ఇలా టైప్ చేసేటప్పుడు అక్కడ ఫింగర్ పొజిషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఫింగర్ పొజిషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, బేసిక్ ఆస్పెక్ట్స్. నౌ విల్ ట్రై టు సీ, విల్ టేక్ స్టార్ట్ టైపింగ్ టుడే. స్టార్ట్ టైపింగ్ టుడే. ఇక్కడ మీకు యూసి జేఎఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మై కిడ్ ఈస్ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. ఐఎమ్ ఎన్షూరింగ్ దట్ నౌ హీ విల్ టైప్ ఇట్. ఇదే చూపిస్తాను, ఎందుకంటే హీ విల్ వాచ్ ఆల్మోస్ట్ వీడియోస్ ఓన్లీ. దాన్ని డైవర్ట్ చేయడం కోసము టైపింగ్. ఇక్కడ మంచి సౌండ్ వస్తుంది, ఆ సౌండ్కి అట్రాక్ట్ అయ్యేసి టైప్ చేస్తుంది ఎఫ్ 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 జెడ్ జెడ్ జెడ్. సో ఇట్లా మీరు దీన్ని స్టార్ట్ చేసుకోవాలి. యా ప్లీజ్ కమ్. 35 words per minute. ప్లీజ్ కమ్ ఇన్. రండి. కూర్చో. కూర్చొని మీకు కనిపిస్తుంది, అది కనిపించదు కదా, ఇలా తిరుక్కోండి అటు. రమేష్ ఇటు భాష. ఇది కనిపించదు, ఇది కనిపించదు. ఇటు తిరుగు. ఇక్కడ చూస్తూ టైప్ చేయండి. ఓకే, కూర్చోండి. అర్థమవుతుందా నేను మాట్లాడేది? కూర్చోండి అంటున్నాను, కూర్చోండి. ఓకే, కీబోర్డ్ ఇలా తీసుకోండి. ఇది కనిపిస్తుందా? కనిపించబట్టి ఇటు తిప్పు. కొద్దిగా లేసారండి తిప్పు. ఇక్కడ మీకు ఏం డెమాన్స్ట్రేషన్ చేస్తున్నామంటే బేసిక్స్. కీబోర్డ్ని ఎలా యూస్ చేయాలి అది మీకు తెలిస్తే దెన్ యూ కెన్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫింగర్ పొజిషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఫింగర్ పొజిషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఫింగర్స్ ఉన్నాయి కదా, ఎఫ్. మనకి ఏబిసిడి లాగా ఇక్కడ ఉండదు. ఫస్ట్ టైం టైపింగ్ ట్యూటోరియల్ చూసే వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిస్తే యూ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఇట్.
సో ఇక్కడ జేకేఎల్ మన రైట్ హ్యాండ్తో ఉంటుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్తో మనము ఎఫ్డిఎస్ఏ టైప్ చేస్తాం. దీనికి అదే విధంగా పైన ఉంటుంది, కింద ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ కూడా రైట్ హ్యాండ్తో ఇది పైన కింద ఉంటుంది. ఇంకోటి స్పేస్ బార్ ఉంది కదా, వెన్ ఎవర్ స్పేస్ బార్ కమ్స్ ఇన్, ఒక లెఫ్ట్ హ్యాండ్తో టైప్ చేస్తున్నారు అనుకోండి, స్పేస్ వచ్చింది అనుకో, రైట్ హ్యాండ్తో స్పేస్ కొట్టు. లేదు, ఇఫ్ ఐఎమ్ టైపింగ్ జే, ఐ హ్యావ్ టు ప్రెస్ విత్ మై లెఫ్ట్ థమ్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? దీస్ ఆర్ ద బేసిక్స్. కీబోర్డ్ని మీకు ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు దీనికంటే చూసి టైప్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. అదే ఫాస్ట్గా ఉంది కదా, అదే ఈజీగా ఉంది కదా, తేలిగ్గా ఉంది కదా అనుకుంటారు. ఒకసారి రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళండి, రైల్వేస్లో మాట్లాడుతుంటారు, ఓకే కాచిగూడ, ఇమీడియట్గా టికెట్ ఇస్తుంది. దట్ గివ్స్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. దట్ గివ్స్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. కాబట్టి మీరు ఈ రోజు నుంచి జిఆర్ఎల్ పెట్టేంత వరకు ఏం చేయాలి? టైపింగ్ చేయాలి. టైపింగ్ చేయాలి. మిగిలిందంతా ఈజీ అండి. లైవ్లోనే మనం అన్నీ నేర్చుకునేస్తాం. సో 50 మార్క్స్ ఇక్కడే మనకు వచ్చేస్తుంది. 50 మార్క్స్ ఇక్కడికే వచ్చేస్తుంది. ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషను, ఎక్సెల్, వర్డ్ డాక్యుమెంట్, నెక్స్ట్ థియరీ పార్ట్ ఏ ఉంది కదా, పార్ట్ ఏ ప్లస్ టైపింగ్. టైపింగ్లో ఇంకొకటి అన్క్లియర్ ఏంటంటే, మనకి వెబ్ నోట్లో ఏమని పెట్టారంటే, మీరు మోడల్ పేపర్ చేస్తారు కదా, కెన్ బి మేడ్ ఇట్ యాజ్ ఎ మ్యాండేటరీ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ నామ్స్ అండ్ గైడ్ లైన్స్ అన్నాడు. ఇట్ ఈస్ నాట్ క్లియర్. I searched all the JOs. It is not clear whether typing can be made it as a mandatory or not. సో అది మనకి క్లియర్గా లేదు. బట్ టైపింగ్ నేర్చుకోవడం వల్ల మీకు ఏమొస్తుంది? కాన్ఫిడెన్స్ వస్తుంది. సిస్టమ్ యూజ్ మీకు తెలుస్తుంది. మిగిలిన పీపీటీ అందరూ చేస్తారు. ఆ పీపీటీలో కూడా మనం ఎట్లా ఇంకా ఎక్సలెంట్గా చేయడం ఎలా మీకు చూస్తే, ఏ మాస్టర్ ఇక్కడ క్లాస్ చెప్పినా కానీ ఒక టెంప్లెట్ ఉంటుంది, అవునా? అదే టెంప్లెట్లో మీకు అన్ని క్లాసెస్ ఉంటుంది, అదే ఓరియంటేషన్లో ఉంటుంది. బికాస్ విల్ గివ్ వన్ టెంప్లెట్ and will train them to teach in the same template only to establish the uniformity. Okay, let's start. What's your name? Sharad Kumar. So now he will train you, so how to type 35 words per minute. Let's start. ఇది ప్రాక్టీస్ అండి. స్పేస్ కొట్టదండి, స్పేస్ లేదు. ఓకే, 37% accuracy, 11 words per minute. బికాస్ ఇక్కడ మనకి లేదు. మళ్ళీ ట్రై చేయండి. ఇక్కడ మీకు చూసినట్లయితే, సో 24 words per minute, accuracy 100. Now yeah, F. ఇలా ఫస్ట్ లెటర్స్ ని ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ వర్డ్స్ వస్తుంది. టైప్ చేయండి. 17. కెన్ ఎనీబడి ట్రై? ఇప్పుడు అర్థమైందా? సో దిస్ ఇస్ ద టెస్ట్ ఆఫ్ స్పీడ్ అండ్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. చేయండి, ఓకేనా? నెక్స్ట్, ఈ ఇది మంచి ట్యూటోరియల్ అని నేను చాలా చూసాను టైపింగ్ కోర్స్ కోసం, మీకు ఏది సజెస్ట్ చేయాలని. సో మీరు ఇది చేసుకుంటే అన్ని లెటర్స్ కానీ మనం ప్రాక్టీస్ చేస్తే, విల్ షో వన్ మోర్. ఇది ఫ్రీనే అండి, మీరు లాగిన్ అయిపోతే మీకు ఆల్మోస్ట్ టైప్ చేయండి. ఒలింపిక్స్లో గెలిచినట్టు కలుస్తున్నాడా? వెల్ డన్. 26 words per minute. ఇంకోటి స్పేస్. ఓకే,
అయిపోయిందా? యా, ఈ దీంట్లో ఇక్కడ ఏమైంది, కాంబినేషన్ అయింది స్పేస్. యా, నా ఇక్కడ చూసారా, మూడు కంబైన్ అయింది. ఎఫ్ జే స్పేస్. సో నా 24. ఇక్కడ మీకు లెసన్స్ కనిపిస్తుంటుంది, లెసన్స్ ప్రోగ్రెస్. మంచి ట్యూటోరియల్, ఈజీగా సింపుల్గా బేసిక్ నుంచి మీరు స్టార్ట్ చేయాలంటే. వెయిట్, లోడ్ అవుతుంది. దిస్ సౌండ్ మై కిడ్ లైక్స్. అలా వస్తూ ఉంటుంది, మీరు పెరిగే కొందికి ఆ స్పీడు, మీరు ఆ మ్యూజిక్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. అర్థమైందా? హౌ టు సింప్లీ ఇనిషియేట్ యువర్ టైపింగ్. సో ఈ 10 days మనం అయ్యే లోపల యూ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్. ఎంత? ఎనీవన్ టార్గెట్ 50? ఎస్, దెన్ యూ విల్ బి సూపర్. సో 35 అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో 35 నుంచి ఒకటొకటి పెంచడం అనేది అంత ఈజీ కాదు. సో అలానే సతుక్కోవద్దండి, కంప్యూటర్ స్క్రీన్కి అతుక్కోవద్దండి, ఎందుకంటే ఇది అడిక్షన్ అండి. టైపింగ్, టైపింగ్ ఈజ్ అడిక్షన్. మీరు చేస్తూ ఉంటే అక్కడ 24 పడింది అనుకో, యాక్యురసీ 90 పడింది అనుకో, యూ విల్ టేక్ ఇట్ ఎస్ ఎ ఛాలెంజ్. ఓకే, ఎట్లయినా 95 తెచ్చుకోవాలనుకోండి, మళ్ళీ అది 24కి వచ్చేస్తుంది. ఓకేనా? సో ట్రై టు ఇంప్రూవ్. సో దిస్ ఇస్ టైపింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫ్రమ్ టుడే. ఆర్ వి క్లియర్? వాట్ ఈస్ ద వెబ్సైట్? typing.com. What is our goal? Minimum how much? 35 words per minute. అది మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా అదే పెట్టుంటారు. ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా 30-35 అట్లా పెట్టుంటారు, కాబట్టి అదే మార్జిన్గా తీసుకుంటాము. ఇక్కడ సివిక్ సెంటర్లో ఒక ఎంప్లాయీకి సో టైపింగ్ స్పీడ్ అనేది 35 అనేది మినిమం. మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అర్థమైందా? టైపింగ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడిగేశాను. మళ్ళీ టైపింగ్ చెప్పలేదు, స్కిప్ చేశారనేది ఉండకూడదు. సో నౌ యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్ అండ్ డూ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్ స్టూడెంట్స్? ఎనీ డౌట్స్ హియర్ రిలేటెడ్ టు టైపింగ్? యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. యా, థ్యాంక్ యూ, వెల్ డన్. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? దిస్ టైపింగ్. ఇంకేం డౌట్స్ ఉంటే ఇప్పుడు అడిగేసాను. టైపింగ్ నుంచి మీ ఇదే సెషన్లో మీకేం చెప్తున్నాను, ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తేనే మనకు అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ సిలబస్ నేమ్ అర్థం చేసుకోవాలి. సిలబస్లో ఏముంది? దిస్ ఇస్ నాట్ థియరిటికల్ నాలెడ్జ్. సేవ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఇన్సర్టింగ్ ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, ఇవంతా మనకి థియరిటికల్ నాలెడ్జ్తో రాదు, ప్రాక్టీస్తోనే వస్తుంది. ప్రాక్టీస్తోనే వస్తుంది. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఆస్క్ యూ టు ప్రజెంట్ పీపీటీ. టు ప్రజెంట్ పీపీటీ. సో పీపీటీ నేను ప్రిపేర్ చేసిన పీపీటీనే ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. అజ్యూమ్ దట్ యూ వాంటెడ్ టు టీచ్ ఇన్ సివిక్ సెంటర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ దట్ యూ షుల్ హ్యావ్ కాంపిటెన్సీ. అంటే ఫస్ట్ ఆ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉండాలా, మనం మాట్లాడగలగాల, మళ్ళీ ఈ టూల్స్ అన్ని నేర్చుకోవాలి, డిజిటల్ టూల్స్ అన్ని మనం నేర్చుకోవాలి. ఇది పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మిస్టర్ ప్రవీణ్ కుమార్, దట్స్ వై ఐ ఓపెన్ జిఆర్ఎల్ అనేది ఇంకో 2 daysలో వచ్చే స్కోప్ ఉంది, కాబట్టి లెట్స్ వెయిట్. నేను ఇప్పుడు చెప్తే కామెంట్స్లో వస్తుంది, సార్ అడ్మిషన్ కోసం చెప్పాడు, రియలిస్టిక్ ఫిగర్ చెప్పలేదు. దట్స్ వై. సో I'm saying that for general category, we have been telling that so 180 plus or minus you can confidently go for it. ఇంకా ఉమెన్ కేటగిరీ, అదర్ కేటగిరీస్ అంతా మనకి 170 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సిపిటి వచ్చే స్కోప్ ఉంది. ఓకే.
సో ఇక్కడ మనం పీపీటీని ఫస్ట్ తీసుకుందాం. లెట్ స్టార్ట్ విత్ పీపీటీ. మోడల్ క్వశ్చన్ పేపర్లో ఏముంది పీపీటీ గురించి అని చూస్తే, మోడల్ పేపర్లో లాస్ట్ సెక్షన్ చూసినట్లయితే they're asking PPT question number 4. Create a presentation with a main heading media advantages. ఒక హెడింగ్ పెట్టాలి, ఓకేనా? హెడింగ్ పెట్టాలి. ఫస్ట్ స్లైడ్లో ఏముండాలి? ఇదే మీడియా అడ్వాంటేజెస్. ఇది స్లైడ్ నెంబర్ 2, స్లైడ్ నెంబర్ 3, స్లైడ్ నెంబర్ 4. అంటే మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్లో క్వశ్చన్ పేపర్లో ఫైనల్లో పీపీటీని మనం రీక్రియేట్ చేయాలి. దీనికి ఎన్ని మార్క్స్ అండి? 20 మార్క్స్. వెరీ డిఫికల్ట్. ఓకే, 20 మార్క్స్. పీపీటీ 4 స్లైడ్స్. ఒక స్లైడ్లో టైటిల్ పెట్టాలి మీడియా అడ్వాంటేజెస్. రెండో స్లైడ్లో రేడియో టెలివిజన్ టైటిల్ లిటిల్ కాంపిటేటివ్ క్లటర్ డిఫికల్ట్ టు ఇగ్నోర్ కెన్ రీచ్. ఇదంతా కంటెంట్ పెట్టాలి. ఏంటి? లిటిల్ కాంపిటేటివ్ క్లటర్ డిఫికల్ట్ టు ఇగ్నోర్ కెన్ రీచ్ ప్రాస్పెక్ట్స్ హూ ఆర్ నాట్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ద ప్రోడక్ట్. ఇది కంటెంట్, టైటిల్ కంటెంట్. నెక్స్ట్ స్లైడ్ 3లో న్యూస్ పేపర్స్. దాంట్లో ఏంటి? టిక్ మార్క్ పెట్టాడు చూడండి ఇక్కడ. ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడేమో యారో ఉంది, బుల్లెట్స్ ఉన్నాయి, లేకపోతే ఇది ఉన్నాయి. ఇక్కడేమో టిక్ మార్క్ వెళ్ళింది. దాన్నే మనము ఇండెంట్లో బుల్లెట్ టైప్స్ ఏంటి అంటాం. బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని ఏం పెట్టాలనేది. నెక్స్ట్ న్యూస్ పేపర్స్లో ఇక్కడ 3rd స్లైడ్. 4th స్లైడ్లో థ్యాంక్ యూ. అంతే, అర్థమైందా? ఇది రీక్రియేట్ చేసి రేపు సబ్మిట్ చేయాలి. రేపు అంటే నెక్స్ట్ క్లాస్ కంతా మీరు ఒక్కొక్క క్లాస్కి కొంత గ్యాప్ ఇస్తాను. ఎందుకంటే ప్రాక్టీస్ చేసుకుని రావాలి. మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి, సేమ్ ఎక్సర్సైజ్ యూ హ్యావ్ టు డూ ఇట్. యూ హ్యావ్ టు సబ్మిట్. మీకు ఒక ఈమెయిల్ అనేది మీకు వస్తుంది. ఆ ఈమెయిల్కి మీరు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 4 యూ హ్యావ్ టు రీక్రియేట్ అండ్ సబ్మిట్. ఈమెయిల్ ఐడికి సబ్మిట్ చేసేయండి. మన టీం వాళ్ళు చెక్ చేసి ఎవరికైతే ఇష్యూ ఉందో దే విల్ ఆస్క్ యూ టు కమ్ ఇన్ పర్సన్ అండ్ దే విల్ గెట్ యూ ట్రైన్. నెక్స్ట్ ఇది తయారు చేయాలంటే మనకి పవర్ పాయింట్ అనే ఒకటి ఉంటుంది. ఈ ఎంఎస్ ఆఫీస్ అంటాం కదా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఈ ఆఫీస్ టూల్స్ అనేది ఇప్పుడు ఎంతవరకు ఇర్రీప్లేసబుల్ అయిపోయినాయంటే, డే టు డే లైఫ్లో అది గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, చిన్న షాప్ కావచ్చు, పెద్ద షాప్ కావచ్చు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అవేర్నెస్ ఆఫ్ దిస్ 4 టూల్స్, ఎంఎస్ వర్డ్, గూగుల్ షీటు, ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీకు ఆల్మోస్ట్ బిలియన్స్ ఆఫ్ రెవెన్యూ ఉన్నా కానీ వీ కెన్ మేనేజ్ ఇట్ సింప్లీ. ఇప్పుడు సివిక్ సెంటర్లో జరిగే వర్క్ అంతా మీకు ఈ 4 మీదనే జరుగుతుంది. దేని మీద? పవర్ పాయింట్ మీద, వర్డ్ మీద, ఎక్సెల్ షీట్ మీద. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? కమ్యూనికేషన్ అంటే వాట్సాప్ కమ్యూనికేషన్ కాదు. విల్ హ్యావ్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. మీకు ఇంకోటి ఇక్కడ వీళ్ళు ఓపెన్ చేయలేదు, స్లాక్ అనే ఒక సింబల్ ఉంటుంది. బయట ఉందా? బోర్డు మీద ఉందా? ఓకే. యా, దిస్ ఇస్ లైక్ ఏ వాట్సాప్ కమ్యూనికేషన్. వాట్సాప్ అనేది పర్సనల్ టూల్ కదా. దాంట్లో యువర్ వర్క్ ఈజ్ నాట్ గుడ్ అని టైప్ చేస్తున్నాను అనుకో, మీ యొక్క సుపీరియర్ కానీ సబార్డినేట్ కానీ ఎవరైనా యూ డోంట్ స్లీప్ పీస్ఫుల్లీ. లేదా ఒక మెసేజ్ చేశారనుకోండి, రేపు త్వరగా రా ఆఫీస్ కానీ, నువ్వు చూసి ఇగ్నోర్ చేయలేవు. లేకపోతే రిప్లై చేయకపోతే అతను ఫీల్ అవుతాడు. సో ఇక్కడ ఏం చేస్తామంటే వీ హ్యావ్ స్లాక్ కమ్యూనికేషన్. స్లాక్ ఈజ్ సిమిలర్ టు యువర్ వాట్సాప్ కమ్యూనికేషన్. మన వాట్సాప్లో గ్రూప్లో ఎలా ఉంటుంది, ఇక్కడ ఛానల్స్ అంటాం. ఇక్కడ 1-to-1 కమ్యూనికేషన్ చేయొచ్చు, ఫైల్ మేనేజ్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు. మీరు చేసుకున్న కమ్యూనికేషన్ అంతా మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫీస్. లేకపోతే ఏమవుతుందంటే నాకు చెప్పలేదంటావు, చెప్పిన తర్వాత నువ్వు చేస్తావా లేదా పక్కన పెడితే ఫస్ట్ ఏం చెప్తారు? ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటారు. సో మీరు ఏ స్థాయిలో ఉన్నా ఇన్ఫర్మేషన్ షల్ బి ఫాస్ట్ అండ్ ప్రిసైజ్. ప్లీజ్ నోట్ ఇట్. వై ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ దట్ మీరు గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క వర్క్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా ఉండాలి. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి, ఇతను చూడండి ఎంత నీట్గా చేస్తున్నాడు, ఎఫిషియెంట్గా చేస్తున్నాడు, ఎఫెక్టివ్ చేస్తున్నాడు అనేది మిమ్మల్ని ఎపిటోమ్ అవ్వాలి. అది ఎప్పుడవుతారంటే మీ దగ్గర ఈ టూల్స్ అంతా రెడీగా పాకెట్లో ఉండాలి. సో ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఫాస్ట్గా వెళ్ళాలి. ప్రిఫర్ రిటర్న్ కమ్యూనికేషన్, నాట్ ఓరల్ కమ్యూనికేషన్. అర్థమవుతుందా? సో ప్రతిసారి పిన్ పాయింటింగ్ చేయకూడదు.
ఈవెన్ ఇఫ్ యూ సబార్డినేట్ ఈస్ డూయింగ్ సమ్ మిస్టేక్, ట్రై టు గివ్ అండ్ టేక్ అప్రోచ్. ఈ రూల్లో ఉంది కదా, నీకు చెప్పాను కదా, నువ్వు ఎందుకు చేయలేదు, లేట్ ఎందుకు వచ్చినావు అని చెప్తే ఆ రోజంతా పని చేయడు. యు ఆర్ ఇన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్, యు ఆర్ ఇన్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఇట్ మీన్స్ ద వర్క్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ అండ్ డూ ద వర్క్. అంతేగాని మీరు కూర్చొని డాక్యుమెంటేషన్ ఫిల్ చేసుకుంటూ ఉంటే అవదు పని. నేను ఇక్కడ కూర్చొని ప్రతి పని నేనే చేయాలనుకుంటే అవుతుందా? అవ్వదు. దట్ మైండ్ సెట్ హ్యాస్ టు కమ్. మీరేంటి ఇక్కడ? గుంపు మేస్త్రి, అవునా కాదా? మీ ఆఫీస్లో ఉన్న గుంపుకి అవునా కాదా? మీ మీద పై ఉండే వాళ్ళు గుంపులు మేస్త్రి. ఎవరు? ఆ మళ్ళీ పైన వస్తారు కదా గ్రూప్ 1, వీళ్ళంతా వీళ్ళు కూడా ఏం చేసుకోవాలి? కమ్యూనికేషనే. సో కాబట్టి కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉండాలి. మీ ఆఫీస్లో ఉన్న గుంపుని మీరు మేనేజ్ చేయాలంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ప్రాసెస్ ప్రాపర్గా ఉండాలి. గైడ్ లైన్స్ ప్రాపర్గా, మీరే ప్రొయాక్టివ్గా ఉండాలి. గైడ్ లైన్స్ ఇచ్చేసేయాలి. ఏ వర్క్కి ఏదైతే ఉందో ఇలా చేయాలనేసి రిటర్న్ డాక్యుమెంట్ ఒక ఎక్సెల్ షీటో లేకపోతే ఓ డాక్యుమెంట్ చేసి ఒక 10 పాయింట్స్ పెట్టేసి ఇది గైడ్ లైన్స్ అనేది పెట్టేసి ఇచ్చేసిన అనుకో, జూనియర్ అసిస్టెంట్ వచ్చి ప్రతిసారి ఫైల్ తీసుకుని వచ్చి సార్ ఇదేం చేయమంటారు, ఇదేం చేయమంటారు అని అడగడు. వర్క్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదే ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మీ యొక్క గ్రూప్ 1 ఆఫీస్ ఇది పని అయిందా లేదా, కొట్టారా లేదా, సబ్మిషన్స్ అయినాయా లేదా, ఐడెంటిఫికేషన్ అయిందా లేదన్నప్పుడు మీరు రైస్ చేసి అయిపోయిందని చెప్పాలి. అది ఎప్పుడు అవుతుందంటే మీ మైండ్ సెట్ మారాలి. మీరు మీరెవరు? గుంపు మేస్త్రి. ఊర్లో గుంపు మేస్త్రి ఎలా ఉంటారు చూసారా? ఎలా ఉంటారు గుంపు మేస్త్రి? అజం ఒక రైతుకి 10 ఎకరాల పొలం ఉంది, వరి నాటేయాలి. అక్కడ వరి నాటేసే వాళ్ళకి ఒక గుంపు ఉంటుంది, లేడీస్కి అంతా. ఆ గుంపు మేస్త్రి ఫోన్ చేస్తాడు, రైతు నాకు 10 ఎకరాలు ఉంది, ఎకరాకి 2,000 ఇస్తాను, 20 మంది కావాలి, పని అయిపోవాలి నాకు అంటాడు. గుంపు మేస్త్రి ఏం చేస్తాడు? ముందు రోజే అందరినీ ఫోన్ చేసి మెసేజ్ చేసి, "ఉమ్, మనకి ఆర్డర్ వచ్చింది, వర్క్ ఆర్డరు, రేపు కంపల్సరీ 5 గంటలు వెళ్ళిపోవాలి, 5 గంటలు వెళ్ళిపోయి సో కంప్లీట్ చేసేస్తే మనకి 20 మందికి 2,000 రూపీస్ పడుతుంది" అనేసి చెప్తాడు. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేసి అందరికి మెసేజ్ చేసి వస్తున్నారా లేదా, కోఆర్డినేషన్ చేయాలా, ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేషన్ చేయాలా, వర్కర్స్ని కోఆర్డినేషన్ చేసుకోవాలా, వాళ్ళు వచ్చిన తర్వాత పని సక్రమంగా చేస్తున్నారా లేదా చూసుకోవాలా, ఫార్మర్తో మాట్లాడాలా. ఫార్మర్ చెప్తుంటాడు సరిగా చేయట్లేదు, అది లేదు ఇది లేదు అనేసి, కానీ 5కి అందరూ రారు. మీరేమో ఎక్స్పెక్టెడ్ మ్యాన్ పవర్ ఏమో 10 మంది అనుకుంటారు. 10 మందిలో 8 మంది వస్తాడు, ఇద్దరు ఏమంటాడు, నాకు వేరే పని ఉంది అంటాడు, ఈరోజు రాలేనంటాడు, రేపు వస్తానంటాడు. లేదు పని మధ్యాహ్నం దాకా చేసేసి మధ్యాహ్నం నుంచి నాకు వేరే పని ఉంది, నువ్వు ఇస్తే ఇకపోతే పోనేసి వెళ్ళిపోతాడు ఇంకొక అతను. ఇదంతా జరుగుతుందండి మీ గుంపులో. వీళ్ళంతా మేనేజ్ చేసేది ఎవరండి? మీరే. ఎందుకంటే మీ కింద ఇంకా ఎవరున్నారు? గ్రూప్ 3 వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 4 వాళ్ళు ఉన్నారు, సో ఇంకా వాలంటీర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా ఎవరి కింద వస్తారండి? మీ కిందే వస్తారు. సో వీళ్ళని మనం పోగేసి పని చేయించాల్సిన బాధ్యత మీ పని. అర్థమవుతుందా? ఈ పని చేయించడానికి టూల్స్ ఏవంటే ఇవి. ఏ టూల్స్? ఆఫీస్ టూల్స్. ఆఫీస్ టూల్స్ ప్రతిదానికి మనం చెప్పుకుంటూ కూర్చోం. ఒక అతనికి చెప్తే ఇమీడియట్గా ఎక్కుతుంది, ఇంకొక అతనికి 10 సార్లు చెప్పినా ఎక్కదు. అప్పుడు ఏం చేస్తాం? ఇమీడియట్గా 10 పాయింట్స్. ఓకే, ఆధార్ కార్డు ఇవ్వాలా, లేదు ఒక అతనికి లైసెన్స్ ఇవ్వాలా, లైసెన్స్ మేబీ ఒక కొత్త వెల్ఫేర్ స్కీమ్ వచ్చింది, మీరే చేస్తారు కోఆర్డినేషన్. అప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి. సో ఆ, ఇప్పుడు అమ్మఒడికి కొత్త పేరేంటి? తల్లికి వందనం. దానికి గైడ్ లైన్స్ ఇచ్చుంటారు. తల్లికి వందనంకి గైడ్ లైన్స్ అనేది ప్రతిసారి వాళ్ళు డాక్యుమెంట్ చూడరు. మీకు జీవో వచ్చి ఉంటుంది, జీవో చూసుకుని అర్థం కాదన్నా అనుకో, 2 సార్లు నిన్ను లోపల తిట్టుకొని సైలెంట్గా ఆఫ్టర్నూన్ కనిపించడు. అడిగితే అడిగితే ఎలా ఉంటుందో రియాక్షన్ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకు. ఓకేనా? సో కాబట్టి మై కైండ్ సజెషన్ ఈస్ దట్ యూ హ్యావ్ టు అడాప్ట్ దిస్ టెక్నిక్స్ నవ్ ఇట్ సెల్ఫ్. ఇది మీకు అలవాటు అవ్వాలి ఇప్పుడే. అలవాటు అవ్వాలంటే ఒక గైడ్ లైన్స్ రావాలంటే ఓకే, తల్లికి వందనం గైడ్ లైన్స్ ఇవి 1 2 3 4 5.6 పాయింట్స్. ఇది ఎక్స్క్లూజన్ క్రైటీరియా పెట్టేసిన అనుకో, వస్తాడు ఓకే 2 ఎకరాలు ఉంది ఎలిజిబుల్ కాదు, 3 ఎకరాలు ఉంది ఎలిజిబుల్ అని చూసుకునేసి చెక్ లిస్ట్ లాగా వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు ఇమీడియట్ సబ్మిషన్ అయిపోతుంది. దాన్ని మనం వర్క్ కోఆర్డినేషన్ చేసుకోవడం కోసమే ఈ సిపిటి అండి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకు పెడుతున్నామంటే మీ యొక్క వర్క్ కోఆర్డినేషన్ ఈజీగా, సింపుల్గా, ఎఫెక్టివ్గా 10 మందితో చేయించడానికి ఉపయోగపడేదే సిపిటి కోర్స్. సో పవర్ పాయింట్లో మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే అన్ని ఆఫీస్ టూల్స్కి అన్ని ఆఫీస్ టూల్స్కి ఒకే విధంగా ఉంటుంది. ఒకే విధంగా పైన
ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళు ఇంజనీరింగ్లో చూస్తుంటారు, మీరు పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఓపెన్ చేస్తుంటారు. మేబీ టచ్ ఉండొచ్చు, టచ్ ఉండకపోయిండొచ్చు. డిగ్రీ స్టూడెంట్స్కి ఎవరికైనా ఒకసారి చూసుంటారని అనుకుంటున్నాను. సో ఇది పవర్ పాయింట్ అంటామండి. ఓకేనా? ఇదేమంటాం? పవర్ పాయింట్. దీన్నే పీపీటీ అంటాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇక్కడ మనకి పైన చూస్తే ఫైలు, హోమ్, ఇన్సర్ట్, డిజైన్, ట్రాన్సిషన్ ఇవంతా మీరు ఓపెన్ చేసి మీ సిస్టంలో అన్నిటి మీద క్లిక్ చేయండి. అన్నిటి మీద క్లిక్ చేస్తే ఏ టూల్ ఎక్కడుందనేది మీకు అర్థమవుతుంది. బై డిఫాల్ట్ మనం యూస్ చేసేది ఏంటంటే స్లైడ్స్. ఇక నేను ఒక స్లైడ్ ఇన్సర్ట్ చేయాలి, ఐ కెన్ డైరెక్ట్లీ క్లిక్ న్యూ స్లైడ్ అంటే స్లైడ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. మీకు ఇచ్చింది ఏంటంటే బై డిఫాల్ట్ టైటిల్, కంటెక్స్ట్ అంతే. మీకు ఇచ్చిన మోడల్ ఆన్సర్లు ఏం చెప్పాడు? 4 స్లైడ్స్ పెట్టాలా. ఫస్ట్ స్లైడ్ డిజిటల్ మీడియానా, మీడియా అడ్వాంటేజెస్ అది టైప్ చేయాలి. ఇది చూడండి, ఇది రెండు ఉన్నాయి, టైటిల్, కంటెక్స్ట్. ఇది మనకి సెకండ్, థర్డ్ స్లైడ్కి ఉపయోగపడుతుంది. ఫస్ట్, ఫోర్త్ స్లైడ్కి ఈ స్లైడ్ ఉపయోగపడదు. దీంట్లో మన స్లైడ్స్ ఫార్మాట్ చూసినట్లయితే మీకు చూడండి, ఓన్లీ సింగిల్ టైటిల్ ఉండేది ఎక్కడుందో చూడండి. ఓన్లీ సింగిల్ టైటిల్ ఇక్కడ ఉంది, టైటిల్ ఓన్లీ. లేదు, ఇది తీసుకొని దీన్ని రిమూవ్ చేసేయచ్చు బాక్స్, ఇబ్బంది ఏం లేదు. కొన్నిసార్లు దే లాస్ట్ యూ ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ సైజ్ అది మనకి ఇక్కడ ఈ స్లైడ్ చూస్తే మీకు ఇక్కడ నేను ఈ స్లైడ్ తీసుకున్నాను అనుకో. సో నా ఐ హ్యావ్ టేకెన్ దిస్ వన్. దీని మీద క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను ఎలా ప్రిపేర్ చేశాను. ఇది ఇన్సర్ట్ ఇమేజ్. గమనించినట్లయితే ఇది ఒక క్రియేటివ్. దీని మీద క్లిక్ చేస్తే మీకు సెలెక్ట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే దీంట్లో ఆప్షన్స్ వస్తుంది, డిలీట్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి నేను సో డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. కంట్రోల్ జెడ్ కొడితే మళ్ళీ వచ్చేస్తుంది. రమేష్, కెన్ యూ ప్లగ్ చేయవా కీబోర్డ్? ఓకే. సో ఇది మనకి బేసిక్ ఆపరేషన్స్ ఎక్కడ పీపీటీలో. అట్లా ఎట్లా ఉంచి సో ఇక్కడ మీకు ఆ, మనం ఆల్మోస్ట్ మౌస్లో పెట్టేసి ఇది ఇన్సర్ట్ ఇమేజ్ మీకు అక్కడ ఇచ్చినారు కదా, ఇన్సర్టింగ్ డిలీటింగ్ ఇమేజ్ అని కూడా ఇచ్చున్నారు మీకు అక్కడ. సో అంతే, సింపుల్ ఆపరేషన్స్ అంతే, ఇన్సర్టింగ్ ఇమేజ్. ఇక్కడ మీకు చూస్తే ఇది టైటిల్, ఇది కంటెంట్ అంట పీపీటీలో. ఇది టైటిల్ బాక్స్, ఇది కంటెంట్ బాక్స్. ఆటోమేటిక్గా మనం టైప్ చేస్తే బుల్లెట్ పాయింట్స్ వచ్చేస్తాయి. బుల్లెట్స్ మార్చాలనుకున్నాను అనుకో, దీన్ని కంట్రోల్ ఏ కొట్టి ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి కదా, ఈ బుల్లెట్స్ అనేది స్టైల్స్ వస్తాయి. మీకు సెకండ్ స్లైడ్లో ఈ టైప్ బుల్లెట్ ఉంది, థర్డ్ స్లైడ్లో ఈ టైప్ బుల్లెట్స్ ఉంది. సో మీరు మార్చాలనుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉంటుంది. మీరు అక్కడ చూసుకోవాలి ఏ టైప్ ఆఫ్ బుల్లెట్స్ ఇచ్చినారని, దాన్ని చూసుకొని యూ హౌ టు ఇన్సర్ట్ ద బుల్లెట్స్. అది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఈజ్ ఇట్ ఓవర్? మోడల్ పేపర్ క్వశ్చన్ నెంబర్ 4 ఈజ్ ఓవర్. ఇంకా మీరు ఇంకా ఎఫిషియెంట్గా తయారు చేయాలన్నప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇన్సర్ట్ ఇమేజ్ మనం ఆటోమేటిక్గా సో ఇమేజ్ ఎక్కడైనా కాపీ చేసుకొని కంట్రోల్-C కంట్రోల్-V కొట్టామంటే ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. మీరు ఎక్కడైనా చేసుకొని దీని సైజ్ మార్చాలనుకున్నాం అనుకో, సైజ్ అయినా మనం మార్చుకుని దీన్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మీకు ఇట్లా సైజ్ కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పొజిషన్ కూడా మార్చుకోవచ్చు. దీని వెనకాల చూసినట్లయితే ఇంకొక ఇమేజ్ కూడా పెట్టున్నాను నేను, గుర్తుందా? అట్లా ఇమేజెస్ని యూ కెన్ డ్రాగ్ ఇట్, మూవ్ ఇట్, రీసైజ్ ఇట్. ఇది బేసిక్ పీపీటీ. ఇంకా మీకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అంటాం. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అన్నప్పుడు ఇమేజ్ స్లైడ్కి ట్రాన్సిషన్ ఏంటి మనకి మూవీస్లో చూస్తూ ఉంటే చూస్తున్నారా? సో ఒక్కసారిగా ఈ న్యూస్ ఛానల్స్లో చూసుకుంటా ఉంటే చిన్నగా స్లైడ్ పైకి వస్తుంది. ఉం? అంటే ఒక్కసారి బయోగ్రఫీ చెప్తున్నారు అనుకోండి, లేదు కుంభమేళా జరుగుతుంది, లేకపోతే మోడీ వర్సెస్ ఇంకొక ఐ మీన్ పొలిటీషియన్ గురించి, లేకపోతే జెలెన్స్కీ వర్సెస్ మోడీ, సారీ జెలెన్స్కీ వర్సెస్ ట్రంప్. ఒక ఇమేజ్ వేస్తాం, ఒక ఇమేజ్ వచ్చి స్లోగా పైకి జూమ్ అవుట్ అవుతుంది, కొన్నిసార్లు జూమ్ ఇన్ అవుతుంది. ఆ ట్రాన్సిషన్ మనం ఒక ఇమేజ్ తీసుకొని ఇక్కడ యానిమేషన్స్ ఉన్నాయి కదా, యానిమేషన్స్ ట్రాన్సిషన్స్ని ఒక్కోటి ఒక్కోటి సెలెక్ట్ చేసుకొని యూ కెన్ ప్రాక్టీస్ ఇట్.
సో దీన్ని నేను క్లిక్ చేసుకొని ఏ ట్రాన్సిషన్ వాడాలి, ఏ యానిమేషన్ వాడాలి అనేది నేను పెట్టుకోవచ్చు. వచ్చిందా? సో ఇట్లా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మనకు అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, అది ఒక ట్రాన్సిషన్. అట్లా బాటమ్ ఇన్ అంటాం, బాటమ్ అప్ అంటాం, లెఫ్ట్ ట్రాన్సిషన్, రైట్ ట్రాన్సిషన్. సో ఇట్లా డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఈ ట్రాన్సిషన్స్ ఈ ట్రాన్సిషన్స్ యానిమేషన్స్ మీకు కానీ తెలిస్తే మళ్ళీ దానికి ఎన్ని సెకండ్స్ రావాలి అనేది ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడ ఒక దీన్ని తీసుకున్నాను, ఒక ఎంటీ స్లైడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఎంటీ స్లైడ్ తీసుకున్నాను అనుకో, ఇది టైటిల్ స్లైడ్, ఇది డిస్క్రిప్షన్, అంతేనా? టైటిల్ అండ్ డిస్క్రిప్షన్. ఐ మే ఆస్క్ యూ ఐ మే ఆస్క్ యూ కంటెంట్ విత్ కంటెంట్ విత్ ఎల్లో యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్. కంటెంట్ విత్ ఎల్లో యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్. లేదు, ఇక్కడ కంటెంట్ ఫాంట్ సైజ్ అనేది 18 ఉండొచ్చు. జనరల్గా బై డిఫాల్ట్ అనేది 18 ఉంటుంది. సో 18 అనేది విజిబిలిటీ బెటర్గా ఉంటుంది. 18ఆ, 24ఆ, 32నా అనేది మనం ఇక్కడ నుంచి చూసారా, మీకు హోమ్లోకి వెళ్తే మీకు ఈ కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఫాంట్ స్టైల్ అంటుంది. దీన్ని ఫాంట్ స్టైల్. ఏ స్టైలు? క్యాలిబ్రీనా, టైమ్స్ న్యూ రోమనా, అట్లా మండలినా. తెలుగులో అయితే మండలి అనే తెలుగు టైప్ ఉంటుంది, గౌతమి, మండలి తెలుగు టైపింగ్. ఇక్కడ మీకు ఏరియల్ బ్లాకా, ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ అనేది ఫాంట్ స్టైల్ అంట. మీ రైటింగ్ స్టైలే ఉంటుంది కదా, మీ రైటింగ్ స్టైల్ బాగుంది, నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, ప్రిసైజ్గా ఉంది, అర్థం చేసుకోవడానికి కర్సివ్ లాగా ఉంది, అట్లా మనకి ఫాంట్ స్టైల్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇదే కంటెంట్కి ఫాంట్ సైజ్ అంటాం. ఇక్కడ ఫాంట్ సైజ్. సో మినిమం ఇక్కడ చూస్తే మనకి బాడీలోకి వచ్చినప్పుడు 18 నుంచి 24 వరకు ఉంటుంది. 18 నుంచి 24 వరకు ఉంటుంది. నెక్స్ట్ టైటిల్ అనేది మన ఇష్టం. ఈ టైటిల్తో పాటు నా ఇఫ్ ఐ టేక్ దిస్ స్లైడ్, ఇక్కడ మీకు చూడండి, ఇది కంటెంట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను కంటెంట్. దీనికి నేను ఫాంట్ సైజ్ ఎంత ఇచ్చాను, స్టైల్ ఎంత ఇచ్చాను చెప్పగలరా? ఫ్రమ్ దిస్ స్లైడ్ టెల్ మీ బాడీ ఆఫ్ ది కంటెంట్, వాట్ ఈస్ ద ఫాంట్ స్టైల్ అండ్ సైజ్? ఏరియల్ స్టైల్ 20, 28. What is the line spacing? What is the line spacing? Line spacing is much more important to attract the presenter. To attract the presenter. కొన్ని ప్రెజెంటేషన్ చూస్తుంటాం, చిరాకు వచ్చేస్తుంది. ప్రతి స్లైడ్కి వేరే ఫాంట్ పెట్టుంటాడు, ప్రతి స్లైడ్కి ఒక్కొక్క ఫాంట్ సైజ్ పెట్టుంటాడు. అంత డిస్ట్రాక్షన్ ఉండకూడదు. సింపుల్ నీట్ ప్రెజెంటేషన్ ఉండాలంటే ఒక యూనిఫామిటీ, ఒక స్టాండర్డ్ ఉండాలి. ఇక నేను ఇదేం చెప్పాను నీకు? సో 28 ఏరియల్. సో లైన్ స్పేసింగ్కి ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ స్పేసింగ్ 1.5. 1 అనేది మినిమం, 1 అనేది మినిమల్. 1.5, 1.25 కూడా పెట్టుకోవచ్చు, 1.15 పెట్టుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద కంటెంట్ సైజ్, దట్ లైన్ స్పేస్ హ్యాస్ టు బి ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్. డోంట్ రిడ్యూస్ లెస్ దాన్ 1. ఏమవుతుందంటే కంటెంట్ క్లన్సీ అవుతుంది. అక్కడ కూర్చున్న వ్యక్తి అయినా నేను చూడాలనుకోండి, అజ్యూమ్ దట్ యు ఆర్ ప్రెజెంటింగ్ టు ద గ్యాదరింగ్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లిజనింగ్ టు యువర్ ప్రెజెంటేషన్. అప్పుడు అందరికీ కనిపించాలి. ఎంత గ్యాదరింగ్? క్లోజ్డ్ గ్యాదరింగా లేకపోతే ఓపెన్ గ్యాదరింగ్? ఓపెన్ గ్యాదరింగ్ వెళ్ళామనుకో, ఈ ఫాంట్ సైజ్ అనేది అట్రాక్ట్ అవ్వదు. ఇది నేను ఒక 40 ఫీట్ వరకు ఈ ఫాంట్ సైజ్ అనేది సరిపోతుంది. మళ్ళీ ఫీట్ పెరిగే కొందుకు పెంచుకోవాలి, ఫాంట్ సైజ్ పెంచుకునేసారు. అర్థమవుతుందా? ఇది ఇక్కడ బేసిక్ ఆపరేషన్స్. లైన్ స్పేసింగ్ ఇక్కడ చెప్పాను, ఫాంట్ స్టైల్ చెప్పాను, ఫాంట్ సైజ్ చెప్పాను. నెక్స్ట్ మనకి సెకండ్ స్లైడ్లో ఏమి ఇచ్చాడు? బుల్లెట్స్ టైపు యారో. దాన్ని ఎలా మార్చాలా? ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇఫ్ ఐ చేంజ్, మారింది ఎక్కడ?
లేదా అన్నిటికీ మార్చాలనుకో, మొత్తం ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని, నాకు ఈ కీబోర్డ్ అనేది దీనికి కంపాటబుల్ రాలేదు, అందువల్ల చేయలేకపోతున్నాను. బట్ ఎనీవే ఇది ఆపరేషన్. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఏ కొట్టాను కదా. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ కంప్లీట్ ఫాంట్ బుల్లెట్ సైజ్, దీన్నే మనము బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అంటాం. ఈ ఆపరేషన్ ఏంటంటే, ప్లీజ్ నోట్, ఎవరికైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, లేదు నేను చేయగలనంటే నథింగ్ టు వరీ, లేదు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఆపరేషన్స్ చూసుకోండి, అయితే చాలా టైం పడుతుంది మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయడం కోసం, అంత అవసరం రాదు మనకి. సో బుల్లెట్స్ అండ్ నెంబరింగ్లో మనకి ఇది బుల్లెట్. బేసిక్గా వాడే బుల్లెట్ ఏంటంటే డాట్, లేదంటే యా సర్కిల్, ఇది స్క్వేర్, ఇది స్క్వేరు కొద్దిగా 3Dలో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒక స్టైల్, ఎక్కువ లేడీస్ వాడుతుంటారు దీన్ని. ఇఫ్ యూ ఆస్క్ ఓన్లీ వన్ ఉమెన్ కేటగిరీ టు టైప్ పీపీటీ, దే యూస్ కంప్లీట్లీ దిస్ వన్ ఓన్లీ. కలర్ కలర్గా పెడతారు. Hmm? మంచి ట్రాన్సిషన్ పెడతారు, చాలా పేషెన్స్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. యా, ఉమెన్కి ఇక పేషెన్స్ అంతా ఇక్కడ కనిపిస్తుంది పీపీటీలో. అదే పీపీటీ వచ్చి మేల్కి ఇవ్వండి, అన్సో దేనికి ఫటాఫటా టిక్లన్నా పెడతాడు అంతే. ఓకేనా, పేషెన్స్ ఈజ్ రిఫ్లెక్టెడ్ హియర్. ఇక్కడ మీరు ఏదైనా మార్చుకోవచ్చు. కొన్నిసార్లు 1 2 3 వాళ్ళనుకోండి, 1 2 3 వాళ్ళనుకోండి, ఇక్కడ మనం మార్చుకోవచ్చు. నెంబర్డ్ అని ఉంది కదా, నెంబర్లో కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్లోర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్ వెన్ ఇట్ కమ్స్ టు పీపీటీ. సో ట్రై టు ఎక్స్ప్లోర్ ఆల్ ద బుల్లెట్స్ అండ్ నెంబర్డ్ ఫార్మాట్. లేదు బై డిఫాల్ట్ నెంబర్ ఫార్మాట్ కావాలంటే ఇప్పుడు ఎట్లయితే ఇక్కడే ఉంటుందో ఇక్కడ ఇచ్చేసి ఉంటుంది. మనకి ఎక్కడ ఇచ్చేసి ఉంటుంది, ఇక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా కొన్ని బుల్లెట్స్ నెంబర్స్ స్టైల్స్ అనేది మనకు వచ్చేస్తుంది. ఫైనల్ ఎగ్జామ్లో దే కెన్ ఆస్క్ ఎనీ ఫార్మాట్. ఓకే, దే మే ఆస్క్ యూ అబౌట్ బుల్లెట్ ఆర్ నెంబర్స్ ఆల్సో. ఆర్ వి క్లియర్? అర్థమవుతుందా? ఏ బుల్లెట్ పెడతావు? అడిగింది చూడండి. కొన్నిసార్లు టఫ్గా పెంచాలనుకుంటే ఐ మే చేంజ్ విత్ ఇన్ ద కంటెక్స్ట్లోనే. కంటెంట్ ఉంది కదా బాడీలో, దాంట్లో ఫస్ట్ 2 లైన్స్కి ఒక బుల్లెట్ పెట్టచ్చు, ఇంకొక 2 లైన్స్కి ఇంకో బుల్లెట్ అయినా పెట్టచ్చు. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎక్సర్సైజ్. ఆల్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిందా లేదా? మీరు రేపు ప్రెజెంటేషన్ చేసి నౌ ఐ విల్ ఆస్క్ యూ టు ప్రెజెంట్ వన్ పీపీటీ ఆన్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్. దిస్ ఇస్ ఎక్సర్సైజ్, ప్లీజ్ నోట్ డౌన్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్, దిస్ ఇస్ అ పవర్ పాయింట్ ఎక్సర్సైజ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. స్లైడ్ 1 ఏం పెడతాం? స్లైడ్ 1 ఏం పెడతాం? ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్. Online students, you could able to follow? Slide 1, APPSC Group 2 exam pattern. Slide 2, slide 2, prelims. ప్రిలిమ్స్ ప్రిలిమ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ టేబుల్ కాలం పెట్టాలి. స్లైడ్ 2లో స్లైడ్ 1 ఏం చెప్పాను? యా, స్లైడ్ 1 ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్. Slide 2, slide 2, what we can say? Prelims. Prelims title. Prelims title. ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో? మర్చిపోయినారా? ఒక పేపర్ 2 పేపర్లా? గుర్తు రావట్లేదు కదా. ఒక పేపరే కదా. ఎన్ని మార్క్స్? 150 మార్క్స్. ఎన్ని సబ్జెక్ట్స్? 5 సబ్జెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. ఐ ఆల్సో ఫర్ ఐఎమ్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్స్. ఎన్ని ర్యాంక్స్ వచ్చినాయి, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్స్? 535 తర్వాత ఇంకా ఎంత ఉంది? సో లాస్ట్ 2 డేస్ నుంచి
పడుకున్నా మేల్కున్నా అదే వస్తుంది. ఓకే. సో ఏంటి ఇక్కడ ఫిలిమ్స్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక ఆపరేషన్ ఏం చెప్పలేదు, ఇన్సర్ట్ టేబుల్. ఇన్సర్ట్ టేబుల్. ఈ ఇన్సర్ట్ టేబుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ స్లైడ్ చెప్పాలి మీకు. ఈ స్లైడ్లో వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. ఇక్కడ నేను మీరు కానీ క్లిక్ చేస్తే టేబుల్ ఈజ్ ఇన్సర్టెడ్, ఇజంట్ ఇట్? ఇన్సర్ట్ టేబుల్. ఇక్కడ ఆపరేషన్లో ఇన్సర్ట్కి వెళ్ళామంటే ఇక్కడ టేబుల్ అనేది పడుతుంది. టేబుల్ అనేది మనకి పడుతుంది. ఇక్కడ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయా? కాలమ్స్ 4 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకేం పెట్టానంటే న్యూ ప్యాటర్న్లో, సో ఎంతమంది వేకెన్సీస్ ఉన్నాయి, ఐ మీన్ మనకి ఇచ్చిన ఎగ్జామ్ నోటిఫికేషన్లో. సో ఫ్రెష్ నోటిఫికేషన్లో ఎగ్జిక్యూటివ్ 325, అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ 8 333 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. నాన్ ఎగ్జిక్యూటివ్లో 521, 45, 566, 899, 899. ఓకే, నోటిఫికేషన్ నుంచి తీసుకున్న డేటా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ప్రిలిమ్స్ ప్యాటర్న్ అని పెట్టి 5 టెస్ట్లు పెడుతున్నాము, వాటి వెయిటేజ్ అనేది మెన్షన్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఎన్ని మార్క్స్కి? యా, 150 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉందా? ఉంది కదా, 1/3 ఆఫ్ ది నెగిటివ్ మార్క్. ఎంత టైము? టైం ఎంతండి? 2.5 hours. దాన్ని మనం టేబుల్ ఎలా రిప్రజెంటేషన్ చేయాలనేది ఎక్సర్సైజ్. సో కాబట్టి మనం ఇక్కడ టేబుల్లో ఇన్సర్ట్ టేబుల్కి వెళ్తే ఇక్కడ ఇమేజ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, టేబుల్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్ సెలెక్ట్ అయిందా? ఈ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది మారుతూ పోతుంది. బై డిఫాల్ట్ మీరు ఏదైనా బ్లాంక్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో జనరల్గా వాడే ఫార్మేట్ మనము ఇచ్చిన టేబుల్ ప్రకారం మనం తీసుకుంటాం. ఓకేనా? అలా మనకి టేబుల్ ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, దానికి మనకి బార్డర్స్ ఉంటాయి. బార్డర్స్ ఏ లైన్లో పెట్టుకోవాలి, బార్డర్స్ అనేది మనకి ఇక్కడ బార్డర్ కలర్స్ అనేది ఆల్ బార్డర్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇట్లా టేబుల్ అనేది ఇన్సర్ట్ టేబుల్ అనేది మనం చేయాలి. ఈ ఇన్సర్ట్ టేబుల్లో మీకు బై డిఫాల్ట్ కూడా ఇన్సర్ట్ టేబుల్కి వెళ్ళి నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ కూడా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీన్ని యూస్ చేసుకొని మనం టేబుల్ మీరేం చెప్పారు, సబ్జెక్టు, దాని యొక్క వెయిటేజ్, మార్క్స్. సో నా ఐఎమ్ సెయింగ్ సబ్జెక్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ సే ఫస్ట్ సబ్జెక్ట్ 1 డాట్. ఇక్కడ నేనేం ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? యా, ఇండియన్ హిస్టరీ. దీనికి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, మార్క్స్ ఎంత? నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? అలా అన్ని సబ్జెక్ట్స్ రాయండి. వేసిన తర్వాత ఇంకోటి ఉంటుంది, టోటల్. చూడండి నీట్గా వచ్చిందా టేబుల్? సో ఇది సెకండ్ స్లైడ్, ప్రిలిమ్స్ ప్యాటర్న్లో మనం ఏం క్రియేట్ చేసాం, ఒక టేబుల్ క్రియేట్ చేసాం. బ్లాంక్గా క్రియేట్ చేయండి. ఓకేనా? దీంట్లో మధ్యలో బుల్లెట్స్ ఇవేం పెట్టద్దండి. ఓకే, మీ ప్రతిభ ఇంకా ఫైనల్ ప్రెజెంటేషన్లో చూపించండి. 1 by 1 ఆపరేషన్ యూ ట్రై టు లర్న్ ఇట్. సో ప్రిలిమ్స్ ప్యాటర్న్, సీరియల్ నెంబర్, సబ్జెక్ట్, దెన్ క్వశ్చన్స్, మార్క్స్ ఐ హావ్ గివెన్. ఈ టేబుల్ చూసిన వెంటనే కొత్త ఆస్పిరెంట్కి ఏమైనా అర్థమవుతుంది, ప్రిలిమ్స్లో మొత్తం 5 సబ్జెక్టులు ఉన్నాయి, 30 క్వశ్చన్లు ఉంటాయి. ఐ మీన్ ఒక్కో సబ్జెక్ట్కి 30 ఉన్నాయి, టోటల్ 150, ఇక్కడ 150. ఇంకా కావాలనుకో ఐ కెన్ సే ఒకటి ఇలా పెట్టి ఇక్కడ బుల్లెట్ పాయింట్స్లో పెడతాను. ఎంత? 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్. ఇంకోటి ఏంటి, 2.5 hours ఎగ్జామ్. క్లారిటీ ఉందా? అంతే. నెక్స్ట్ థర్డ్ స్లైడ్ ఏంటి, మెయిన్స్ ప్యాటర్న్. థర్డ్ స్లైడ్ ఏంటి, మెయిన్స్ ప్యాటర్న్. ఫోర్త్ స్లైడ్ ఏంటి, సిపిటి ప్యాటర్న్.
సిపిటి. స్లైడ్ 4 ఏంటి? స్లైడ్ 4 ఏంటి? నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్. సో విల్ మీట్. ఈరోజు ఎంత ఉంది? 12th. యా, ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు? పవర్ పాయింట్ మొత్తం అయిపోవాలి. సో ఐ లాస్క్ వన్ పర్సన్ టు కమ్ ఫార్వర్డ్. ర్యాండమ్గా ఒక ఆపరేషన్ ఇస్తాను, మీరు చేయాలి. ర్యాండమ్గా ఒక ఆపరేషన్ ఇక్కడ ఇస్తాము. ఇంకా రేపు వచ్చే లోపల ఇక్కడ ఇక్కడ ఒక సిస్టమ్ కూడా పెట్టేస్తాను. సో యూ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్. అర్థమైందా? సో అలా మనం తయారవ్వాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇక్కడ కాన్ఫిడెన్స్ పోవాలి. కాన్ఫిడెన్స్ పోవాలంటే ముందు రావాలి, లేసి వచ్చి ఇక్కడ ఆ ఆపరేషన్ అనేది ర్యాండమ్గా ఒక ఆపరేషన్ ఇచ్చేస్తాము. పవర్ పాయింట్ మొత్తం అయిపోవాలి. సో యూ హ్యావ్ టు సబ్మిట్ విత్ యువర్ నేమ్ అండ్ హాల్ టికెట్. ఒక ఈమెయిల్ ఐడి మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టిస్తాను. సో దానికి మీరు సబ్మిట్ చేసేసేయండి. ఓకేనా? మొత్తం ఎన్ని స్లైడ్స్? 5 స్లైడ్స్. స్లైడ్ 1 ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్. స్లైడ్ 2 ఫిలిమ్స్ ప్యాటర్న్. స్లైడ్ 3 మెయిన్స్ ప్యాటర్న్. స్లైడ్ 4 సిపిటి ప్యాటర్న్. స్లైడ్ 5 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విల్ గో సో ఎక్సెల్ షీట్. దాన్నే మనము ఈ క్లౌడ్ ప్రొడక్ట్స్ అంటాం. సో క్లౌడ్ సర్వీసెస్ అంటారు. వాట్ ఈస్ మెన్ బై క్లౌడ్ సర్వీస్? క్లౌడ్ కిచెన్ అని ఇప్పుడు ఈ మధ్య పాపులర్ అవుతుంది. వాట్ ఈస్ మెన్ బై క్లౌడ్ కిచెన్? క్లౌడ్ కిచెన్ అంటే ఏంటండి? క్లౌడ్లో ఉంటుందా? కిచెన్ అంటే ఇంట్లో ఉంటుంది, అంతేనా? సో హోటల్లో ఏముంటుంది? హోటల్లో కిచెన్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది. క్లౌడ్ కిచెన్ అంటే వాళ్ళకి ఓన్లీ ఆన్లైన్ డెలివరీ ఉంటుంది, హోమ్ డెలివరీ ఉంటుంది. ఒక పర్టికులర్ పొజిషన్లో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉండదు. ఎక్కడో ఒక దగ్గర మాత్రమే కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకుని దే డోంట్ డిస్క్లోజ్ వేర్ దేర్ కిచెన్ ఈజ్ లొకేటెడ్. అక్కడ నుంచి ఎక్కడికైనా వాళ్ళ రేడియస్ ఒకటి పెట్టుకొని ఇక్కడ నుంచి డెలివరీ చేస్తుంటారు. లేదు అనుకుంటే 2-3 క్లౌడ్ కిచెన్స్ పెట్టుకొని ఆపరేషన్స్ అంతా మనం చేయొచ్చు. క్లౌడ్ కిచెన్ మే నాట్ హ్యావ్ డైనింగ్, డెలివరీస్ ఉంటుంది. లేదనుకుంటే మీరు వెళ్ళి అక్కడ టేక్ అవే కూడా తీసుకోవచ్చు. వాటిని క్లౌడ్ కిచెన్స్ అంటాం. వాట్ ఈస్ మెన్ బై క్లౌడ్ ప్రొడక్ట్స్? వాట్ ఈస్ మెన్ బై క్లౌడ్ ప్రొడక్ట్స్? వాట్ ఈస్ మెన్ బై క్లౌడ్ సర్వీసెస్? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈస్ క్లౌడ్ సర్వీస్? గూగుల్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ షీట్, గూగుల్ డాక్యుమెంట్, గూగుల్ ఫామ్, ఆల్ ఆఫ్ ది అబోవ్. I give options. Which of the following is cloud products? Cloud products. Google Drive, Google Doc, Google Sheet, Google Form. All of the above. All of the above. అంటే ఇక్కడ మీరు ఈమెయిల్తో లాగిన్ అయ్యి యూ కెన్ యాక్సెస్ ద డాక్యుమెంట్ ఎనీవేర్. అదే నేను ఇప్పుడు ఈ ఫైల్ ఇక్కడ సేవ్ చేసి పెట్టేశాను. ఓకేనా? ఈ ఫైల్ నేను ఇంటికి వెళ్ళి యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేశానా? యాక్సెస్ చేయలేను. ఒకవేళ ఈ డాక్యుమెంట్ నేను డ్రైవ్లో కానీ ఇంక్లూడ్ చేసుకుంటే, సేవ్ చేసుకొని ఉంటే మనకి సేమ్ ఆపరేషన్స్ మనకి ఎట్లయితే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఉన్నాయో సిమిలర్గా క్లౌడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. గూగుల్ అనే సంస్థలో మనకి ఒక ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం పైన కానీ క్లిక్ చేస్తే డ్రైవ్ సింబల్ కనిపిస్తుంది. ఈ డ్రైవ్ అనేది మీ యొక్క కంప్యూటర్ లాగా మన సి డ్రైవ్, డి డ్రైవ్ ఎట్లయితే ఉంటుందో మీ ఫైల్స్ దాంట్లో కానీ సేవ్ చేసుకుంటే యూ కెన్ యాక్సెస్ ద ఫైల్స్ ఫ్రమ్ ఎనీవేర్, జస్ట్ లాగిన్ అయ్యి మీ ఈమెయిల్తో. అదేవిధంగా పవర్ పాయింట్ కూడా గూగుల్ స్లైడ్స్ అని ఉంటుంది. గూగుల్ స్లైడ్స్, గూగుల్ డాక్. గూగుల్ డాక్ అంటే మనము వర్డ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్. అదేవిధంగా మనకి గూగుల్ డాక్యుమెంట్ ఉంటుంది. మీరు లైవ్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సిమిలర్లీ ఎక్సెల్ షీట్ అనేది స్టాండ్ అలోన్ డాక్యుమెంట్. మీరు ఒకవేళ ల్యాప్టాప్ ఇంట్లో మర్చిపోయినారనుకో, ఆఫీస్కి వెళ్ళి అయ్యో సార్ నేను ఇంట్లో పెట్టేసి వచ్చినానంటే కుదరదు, మళ్ళీ ఇంటికి పంపించాలి. అదొక 1 అవర్ వేస్ట్. అదే మీరు కానీ గూగుల్ షీట్లో చేస్తుంటే లాగిన్ అయ్యి మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు కొలాబరేట్ అవ్వాలి. క్లౌడ్ ప్రొడక్ట్స్లో కొలాబరేషన్ ఈజ్ ఈజీ. కొలాబరేషన్ అంటే మీరు ఒక డాక్యుమెంట్ చేస్తున్నారు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఐ నీడ్ టు రిలీజ్ ద రిజల్ట్.
సో హీఈస్ హ్యావింగ్ వన్ డౌట్. సో రిజల్ట్లో కమ్యూనిటీ వైజ్ పెట్టాలా, కేటగిరీ వైజ్ పెట్టాలా, జోన్ వైజ్ పెట్టాలా, ఎట్లా పెట్టాలి? అప్పుడు నేనేం చేస్తాను, ఇమీడియట్గా నేను కూడా లాగిన్ అయ్యి ఇది ఫార్మేట్, దీంట్లో నువ్వు చేసేసి పంపించేసి, అప్పుడు ఏమవుతుంది వర్క్ ఈజీ టు కోఆర్డినేట్. ఈజీ టు కోఆర్డినేట్. కోఆర్డినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ ఎఫెక్టివ్గా ఉంటేనే సెషన్స్ అనేది అంత ఈజీగా ఉంటుంది, మీ వర్క్ కూడా అంత ఈజీ అవుతుంది. కోఆర్డినేషన్ లేదనుకో అంతా మీ నెత్తిన మీదనే పడుతుంది. అప్పుడు మీరు గుంపు మేస్త్రి కాదు, గుంపులో ఇంకా ఒక రూడ్ పదం ఉంటుంది, గుంపులో గొర్రె అంటాం కదా, ఆ విధంగా అయిపోతారు. అలా ఉండొద్దండి. సో మనం లీడ్ చేస్తున్నాం, యువర్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. యువర్ ఏజ్, యువర్ ర్యాంక్ డస్ నాట్ మ్యాటర్. యువర్ ఏజ్, ర్యాంక్ డస్ నాట్ మ్యాటర్. హౌ మచ్ కాంపిటెన్సీ యువర్ హ్యావింగ్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద సర్వీస్, దట్ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫీసెస్. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ ఆపరేషన్స్ అంతా మనము ప్రాక్టీస్ చేయాలి. సో రేపు ఆ, ఒక 1 డే కానీ 2 days కానీ టైం ఇస్తాను. సో 13th 14th టైపింగ్. టైపింగ్ ఏమేమి అయిపోయి ఉండాలా? 10 lessons అయిపోయి ఉండాలి. typing.comలో ఎన్ని లెసన్స్ అయిపోయి ఉండాలి? 10 lessons అయిపోవాలి. పవర్ పాయింట్ ఏమేమి ఆపరేషన్స్ చెప్పుకున్నాం ఈరోజు? స్లైడ్స్ క్రియేషన్, బుల్లెట్స్ అండ్ నెంబరింగ్, ఇన్సర్టింగ్ ఇమేజ్, ఇన్సర్టింగ్ టేబుల్, ఫాంట్ సైజ్, లైన్ స్పేసింగ్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్. అర్థమైందా? ఇది అయిపోతే నెక్స్ట్ విల్ గో టు ద ఎక్సెల్ షీట్. ఎక్సెల్ అయిపోయిన తర్వాత దెన్ విల్ గో టు ద వర్డ్ డాక్యుమెంట్. వర్డ్ డాక్యుమెంట్ కంతా టైపింగ్ స్పీడ్ వచ్చేసేయాలి. ఎందుకు నేను లాస్ట్ నుంచి స్టార్ట్ చేశానంటే, నౌ యూ అండర్స్టాండ్ వై ఐ స్టార్టెడ్ విత్ లాస్ట్ స్లైడ్. బై ద టైమ్ ఐ కమ్ టు ద పారాగ్రాఫ్ టైపింగ్ చేసేటప్పటికంతా, అప్పుడు ఐ విల్ ఆల్సో మానిటర్ యువర్ టైపింగ్ స్పీడ్, టైపింగ్ ఎఫిషియన్సీ ఇన్ ఎంఎస్ వర్డ్. దట్స్ ఎ ప్యాటర్న్. కొంతమంది ఇమీడియట్గా ఎంఎస్ వర్డ్ ఉంది, ఎంఎస్ వర్డ్తో స్టార్ట్ చేస్తుంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ ప్యాటర్న్. టు గో విత్ పవర్ పాయింట్, దెన్ గూగుల్ ఎక్సెల్ షీట్. గూగుల్ షీట్నే మనం ఎక్సెల్ అంటాం, ఓకేనా? గూగుల్ షీట్ ఈజ్ ఏ క్లౌడ్ ప్రోడక్ట్. ఎక్సెల్ ఈజ్ ఏ స్టాండ్ అలోన్ ప్రోడక్ట్. మీరు ఆ ల్యాప్టాప్ని లాగిన్ అయితే, లేకపోతే ఆ డివైస్ని లాగిన్ అయితే, అప్పుడు మనకి ఆ లోకల్ స్టోరేజ్లో ఉండేదాన్ని మనము ఎంఎస్ వర్డ్ లేకపోతే ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అంటాం. అదే మీ యొక్క లాగిన్తో యాక్సెస్ అయితే దాన్ని క్లౌడ్ ప్రొడక్ట్స్ అంటాం. ఇప్పుడు సో ఆఫీస్ 360 అని వచ్చాయి ఇప్పుడు ప్రొడక్ట్స్. లేటెస్ట్ వర్షన్ ఏంటంటే ఆఫీస్ 360 యాజ్ ఎ కాంబో అన్నీ వచ్చేస్తాయి. మీ యొక్క లైసెన్స్ తీసుకున్నారనుకోండి ఆఫీస్లో, సో 360లో ఎంఎస్ ఆఫీస్ 360 అంటాము. ఇవంతా బై డిఫాల్ట్ స్టాండ్ అలోన్ ప్రొడక్ట్స్ వస్తుంది, క్లౌడ్ ప్రొడక్ట్స్ వస్తుంది విత్ డిఫాల్ట్ స్టోరేజ్ కూడా గూగుల్ డ్రైవ్లో వచ్చేస్తుంది. ఓకేనా? ఇది మనకి బేసిక్ ఆపరేషన్స్. సో నౌ సో ట్రై టు కంప్లీట్. మీకు ఇంకా ఈ ఆపరేషన్స్లో డౌట్ ఏమైనా ఉంటే, మీకు నెంబర్ ఉంది కదా 70134, కైండ్లీ నోట్ 701349501. Mr. Sudhir will respond. Just type, I'm a student of CPT, want to know these operations. He will connect and he will tell you. He will take desktop. ఒకవేళ మీరు ఎక్కడికైనా వచ్చినా కానీ ఒక సిస్టమ్ పెట్టుంటాం, అక్కడ మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అబోవ్ ఆల్ టైపింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ, టైపింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. typing.com ఇవంతా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఒక ఆపరేషన్ వచ్చేసింది అనుకో, నెక్స్ట్ గూగుల్ షీట్లో ఈజీ నాకు. ఇంకా అది వచ్చేసింది అనుకో, అప్పుడు నేను ఎంఎస్ వర్డ్కి వస్తే అదే ఆపరేషన్స్ ఉంటాయి, అదే పొజిషన్లో ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేస్తాం, ఇన్సర్ట్ చేస్తాం, సెలెక్ట్ చేస్తాం, మాడిఫై చేస్తాం. కానీ టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. ఆర్ వి క్లియర్? నా సిపిటి అర్థమైందా? సో సిపిటి అనేది బేసిక్ ఆపరేషన్స్, డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టెన్షన్. బట్ అవర్ ఇంటెన్షన్ ఈస్ దట్ సిపిటి సివిక్ సెంటర్లో తీసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ స్కిల్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు రోల్ మోడల్ అవ్వాలి. ఈవెన్ గ్రూప్ 1 ఆఫీసులు, సార్ మీరు ఒక సెషన్ తీసుకొని మాకు డాక్యుమెంటేషన్ స్కిల్స్, బికాస్ వీ లర్న్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్, క్యాన్వా సాఫ్ట్వేర్స్, డిజిటల్ టూల్స్ లైక్ డిజిటల్ బోర్డ్, జూము, ఇవన్నీ మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే మీకు ఈజీ అయిపోతుంది. ఎవరో మీకు పక్కన వచ్చి కూర్చొని చెప్పరు ఇది చేయమ్మా అది చేయి అనేది కాదు. సో ఆ గుంపుని మనం లీడ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఉండాలి, యూ హ్యావ్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో మీరు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అన్నప్పుడు యూ విల్ బి రెస్పెక్టెడ్ ఓన్లీ విత్ నాలెడ్జ్ ఓన్లీ. అంతేగాని మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, సెకండ్ ర్యాంక్ వచ్చిందా అనేది కాదు. ఆఫీస్కి ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. అంతే కదా? అర్థమవుతుందా? సో నౌ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్.
If you are having any doubts and clarifications, otherwise we'll end the session. క్లారిటీ వచ్చింది కదా అందరికి? ఓకే. డోంట్ ఆస్క్ మీ వాట్ ఈస్ ద కట్ ఆఫ్. ప్లీజ్ వెయిట్ ఫర్ 2 more days. 2 more days. ఓకేనా? సో మీకు సర్వీస్ వస్తే వెల్ అండ్ గుడ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తే వెల్ అండ్ గుడ్, దిస్ డాక్యుమెంటేషన్ స్కిల్ వస్తే మచ్ బెటర్. ఓకేనా? మీరు వేరే ఎగ్జామ్లో ఏది రాసినా కానీ ఇవే అడుగుతున్నారండి. సో ప్రైవేట్ జాబ్కైనా గవర్నమెంట్ జాబ్కైనా ఎస్ఎస్సిలో కానీ అన్నిటికీ ఇవే పేటర్న్. ఓకేనా? పవర్ పాయింట్, ఎక్సెల్ షీటు, ఎంఎస్ వర్డ్, డేటాబేస్. ఇంకోటి గురించి మాట్లాడాలి. వాట్ ఈస్ మెన్ బై డేటాబేస్? డోంట్ థింక్ దట్ డేటాబేస్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. డేటాబేస్ ఈజ్ సంథింగ్ దట్ ద రెగ్యులర్ డేటా హౌ యూ ఆర్గనైజ్. నాకు ఒక 100 ఫైల్స్ ఉన్నాయి, 100 ఫైల్స్ ఉన్నాయి, లేదా 100 GB డేటా ఉంది. దాటిని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకుని సేవ్ చేసుకుంటాం అనేది డేటాబేస్. అది ఇండివిజువల్ స్థాయిలో కావచ్చు, ఆఫీస్ స్థాయిలో కావచ్చు, ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కావచ్చు, ఒక స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఆ స్థాయిలో కావచ్చు. వీటిని డేటాబేస్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాము? వీ హ్యావ్ వన్ ఎఫిషియెంట్ ఎంప్లాయీ. వాట్ ఎవర్ ద డేటా ఐ విల్ ఆస్క్, ఇమీడియట్లీ విల్ గివ్. హీ విల్ ఆర్గనైజ్ ద డేటా ఇన్ సచ్ ఏ వే దట్ ఏ ఫైల్ అడిగినా కానీ అప్పుడు మనం క్రియేట్ చేస్తాం కదా, ఆ ఫైల్ కావాలంటే ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో విల్ గివ్ ఇట్. Because he will organize the data in such a way that any data can be immediately retrieved. అదే గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళండి, ఫైల్ ఎక్కడో పెట్టామండి, రేపురా. రేపురా అనేది మీ దగ్గర ఉండకూడదండి. రేపు వస్తే ఆ పదమే రాకూడదు. గవర్నమెంట్ ఆఫీస్లో మీరు ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు, రేపు సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత యూ షుడ్ నాట్ ఎవర్ సే ప్లీజ్ కమ్ టుమారో. అట్ లీస్ట్ కేసెస్ ఐ విల్ ఇన్స్ట్రక్ట్ మై టీమ్ నాట్ టు కమ్ అగైన్. యు ఆర్ దేర్ టు సర్వీస్ టుడే ఇట్ సెల్ఫ్. మళ్ళీ రేపు రావాలంటే ఎలా అండి? అంతే కదా. అది ఇంప్రూవ్ అవ్వాలి. అది రావాలంటే మన టీంని మనం మోటివేట్ చేసుకోవాలి. మీరు చేయాలనే మైండ్ సెట్ ఉండకూడదు, చేపించాలి. చేపించాలంటే వాళ్ళకి స్కిల్ పెంచుకోవాలి. క్లియర్? సో లెట్స్ వైండ్ అప్ ద సెషన్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. యా, Afrin, Tanvas, you want to speak? You can speak. Afrin, సార్ మాట్లా ఎగ్జామ్లో కంటెంట్ మేమే ఓన్గా టైప్ చేయాలా సార్, లేకపోతే అక్కడ క్వశ్చన్లోనే ఇస్తారా? క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చేస్తారండి. క్వశ్చన్ పేపర్ మీ చేతికి, క్వశ్చన్ పేపర్ చూసి టైప్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకేమైనా ప్రశ్న ఉందా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్.